Amen. కూర్చో. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. కూడి వచ్చి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా వచ్చి వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. మంచిది, మన సమయాన్ని లేఖనములో గుండా గడిపే ప్రయత్నం చేద్దాము. రోమీయులకు రాసిన పత్రిక, రోమా పత్రిక 5వ అధ్యాయము రోమా పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదవబడుచుండి, జాగ్రత్తగా గమనించండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఆమేన్. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి ఆ శ్రమ యందును అతిశయపడుతుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోట తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియమైన ప్రభువైన యేసుక్రీస్తు దేవా, మా ప్రార్థనలకు, స్తుతులకు, స్తోత్రములకు సమస్తానికి కూడా అర్హుడవైన వాడు నీ ఒక్కడవే నాయన. నిన్ను బట్టియే మేమందరము కూడా బ్రతుకుచున్నాము. నీవు పిలిచి ఉన్నావు గనుకే ఈ స్థలంలో సమకూర్చబడి ఉన్నాము. ఇంతవరకు కీర్తనల్లో తోడుగా ఉండినారు, నీ ప్రియుల ప్రయాణాల్లో కూడా కృప చూపినారు. ఈ వాక్యపు పరిచర్యలో కూడా నాయన బలహీనమైనటువంటి నన్ను మీ యొక్క బలమైన పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తా ఉన్నాను. అదియును నీ గుణలక్షణములు బయలుపరచబడుటకై, నీ ప్రణాళిక నెరవేర్పు జరిగించుటకై, ఈ నీ ప్రియులు ప్రభువ పరిపూర్ణతకు చేరుటకై నీ ఆత్మ సంచారం మధ్యలో జరిగింప చేయమని గ్రహింపు శక్తి చేత, బోధింపదగిన ఆత్మ చేత ఈ స్థలంలో ఈ సమయం అంతటిని కూడా ప్రభుని దయగల స్థలకు అప్పచెప్పుకొనొచ్చు. నీవే కార్యములు జరిగింపజేసి మాతో కొద్ది మాటలు మాట్లాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చదవబడినటువంటి లేఖన భాగాన్ని చూస్తే కనుక చాలా చక్కటి అద్భుతమైన మాటలు రోమాపత్రికలో మాట్లాడుతూ అక్కడ అంటాడు, విశ్వాస మూలముగానే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము, ఆయన వలన మాత్రమే మనం బ్రతికించబడుతున్నాము. ఆయన యందు అంటూ ఒక మాట ప్రత్యేకంగా వాడబడుతూ ఉంది. ఈ మాట మీదే కొన్ని మాటలు మీతో ప్రస్తావించాలని నేను ప్రేరేపించబడుతూ ఉన్నా. 2వ వచనాన్ని మీరు చూస్తే, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అతిశయపడుచున్నాము అన్న మాటకి అర్థాన్ని ఒకసారి మీరు గమనించాల. అతిశయపడడం అంటే ఏంటి? బాధపడ్డమా? కాదు. అతిశయపడడం అంటే ఆనందించడం, మామూలుగా ఆనందించడం కాదు. దేవుడు ఇదే పదాన్ని మరికొన్ని చోట్ల వాడుతూ ఉంటాడు. ఆయన అంటాడు, మనుషులు గుర్రముల యందు అతిశయపడతారు, రౌతుల యందు అతిశయపడతారు, కానీ ఆయన యందు అతిశయపడేవారు కావాలని. అంటే ఈ అతిశయం అనేటువంటిది ఊరికే వచ్చిన ఆనందం కాదు. అది ఎలాంటిదంటే ఏదో మేలునో, ఆధిక్యతను, విజయాన్ని అనుగ్రహించబోతుందన్న ఆనందం. అది నా వైపున 1000 మంది సైనికులు ఉంటే మీ పక్షాన 100 మంది ఉన్నారు. నా 1000 మందిని బట్టి నేను అతిశయపడతా ఉంటా. అది నాకు
ఒక రీతిలో చూస్తే గర్వానికి కూడా కారణమవుతుంది. ఎసానో అతిశయం అనేటువంటిది వారి యొక్క విశ్వాసమును అత్యధికంగా ఆధారం చేసుకున్నప్పుడు తమకు తాము ఒక గర్వం అనే ఒక స్థాయిలో ఆధారపడిన రీతిగా పాత నిబంధనలు చూపుతూ మీరు మీ జ్ఞానములను అతిశయిస్తున్నారు, మీ సైన్యములను బట్టి అతిశయిస్తున్నారు. కొంతమంది అయితే మీ పక్కనే ఉన్నటువంటి ఆ ఏమీ చేయలేనటువంటి ఐగుప్తు రాజును బట్టి అతిశయపడుతున్నారు అంటూ దేవుడు తమ శక్తిని తమ దగ్గర ఉన్నటువంటి పదార్థాలను బట్టి బాగా ఆనందపడుతూ గర్వపూరితంగా ఇక విజయం తథ్యమే, ఇక తప్పిపోదు అని నమ్మేటి వారితో ఈ అతిశయం అనే పదాన్ని వాడుతూ వచ్చినాడు. కానీ నిజంగా అతిశయపడాల్సింది క్రీస్తునందు మాత్రమే. మన ధైర్యము దేవుడే, మన గర్వము దేవుడే, మన ఆనందము ఆయనే. అందుకంటాడు ఈ నిరీక్షణను బట్టి మన అతిశయపడుతుంది. దేనిలో? ఆయన అనుగ్రహించిన కృప వలన మనకు పరలోక రాజ్యంలో ప్రవేశం లభించింది. సొంత క్రియలను బట్టి కాక, జ్ఞానమును బట్టి కాక, వయస్సును బట్టి కాక, అనుభవాలను బట్టి కాక, ఆయన అనుగ్రహించిన కృప ద్వారానే మనకు ఒక ప్రవేశం లభించింది కనుక ఆ ప్రవేశం ఒక దినాన జరగనే ఉన్నది కనుక ఆ జరగవలసిన దానిపైన మనం కలిగి ఉన్న నిరీక్షను బట్టి సంతోషపడుతున్నాము, ధైర్యంగా ఉన్నాము, మనం కదల్చబడతలేదు, స్థిరంగా ఉన్నాం. కాబట్టి ఆయన ఏందో అతిశయపడదా? ఆయన అంటే నిజంగా మీకు అతిశయమేగా, అంతేగా? ఎసారో ఇప్పుడు క్రీస్తు అంటే అందరికీ అతిశయమే. మన దగ్గర డబ్బులు ఉంటే అతిశయపడాల్సి అక్కర్లే, అందం ఉంటే అవసరంలే, ఆరోగ్యం ఉంటే అక్కర్లే, బంధువు ఆ వర్గాల యొక్క బలం ఉంటే అతిశయపడకూడదు. మన పక్షాన్ని ఎంతమంది ఉన్నా లేకపోయినా క్రీస్తు ఒక్కటి ఉంటే చాలు అనేది ఆయనే మన అతిశయంగా మార్చబడాలి. ఇది దేవుని అతిశయం అనేటువంటి పదానికి తాను చూపించినటువంటి అసలైన అర్థం. ఎలా అంటే యెహోషువ కాలేబులు కదా, వారి పక్కన ఉన్నత దేహులు ఉంటే ఏమి, మన పక్షాన వాగ్దానం చేసిన యెహోవా ఉన్నాడు కదా అని అలాగూ యెహోవా యందు అతిశయపడాలా. ఎసారో ఎదుటివారి సైన్యం ఎంత పెద్దదైనా సరే, ఎంత కఠినమైన జటిలమైనా సరే, మన పక్షాన ఉన్నవాడు పరాక్రమం గల శూరుడు యెహోవా ఒక్కడు చాలు అని ఆయన యందు ఆనందపడుట దేవుడు ఎప్పుడు ఇష్టపడతాడు. ఇది బాగానే ఉంది. దేవుడి యందు అతిశయపడండి, దేవుని యందు ఆనందపడండి అంటుంటే వినడానికి చక్కగా ఉంటుంది. ఎసారో ఎంతమంది దేవుని బట్టి ఆనందపడుతున్నారు అంటే ఆ మెయిన్ నిజంగానే ఆనందపడతాం మనం. ఈ ఎసారో నిజంగా దేవుడు ఆయన చేసిన కార్యాలు, ఆయనకు మన కలిగింపజేసినటువంటి అనుభవాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు చక్కటి ఆనందం కలుగుతూ ఉంటుంది. ఒక మంచి అనుభూతి, చెప్పడానికి వీలైనటువంటి ఒక మంచి నింపుదల కలిగి ఉంటాం మనం. ఎసారో కానీ దేవుడు ఆయన యందు అతిశయపడుతున్నటువంటి వ్యక్తులకు ఇదే అతిశయాన్ని మరికొన్ని నియమాలు కూడా పెట్టినాడు ఆయన. ఇక్కడే అసలేంది బయటపడతా ఉంటుంది. ఇంకొచ్చి ముందుకు రాడు ఆయన అంటాడు, అంతేకాదు అయ్యా ఇప్పటిదాకా విన్నారు కదా, దీంతో అయిపోలే, దీనితోనే దేవుడు ఎంత అతిశయపడేటువంటి ప్రజలుగా నీవు నేను సంఘశాఖ అందరం ఉన్నాము. ప్రతి సహోదరుడు అప్పుడే క్రీస్తులోకి వచ్చినవాడు, బలహీనుడైన వాడు, బలవంతుడైనవాడు, ప్రతి ఒక్కరు దేవుని బట్టి ఆనందపడే ప్రజలు అందరూ ఉన్నారు. అందుకే అంటాడు అంతే కాదు, అక్కడితో ఆగిపోవద్దు అంటాడైనా. శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి. దేని యందు అతిశయం అంటే ఏంటి చెప్పండి? అతిశయం అంటే ఏంటిది? మామూలు ఆనందం కాదు. మన పక్కన ఉన్నవాడు సర్వశక్తిమంతుడకు దేవుడు ఉన్నప్పుడు ఎదుట 20 లక్షల మంది కాలుబలం పోతున్నా కూడా మోషే మాత్రం అతిశయించేది యెహోవాని బట్టే. ఎసోర్ను ఆయన ఇంతలా ఆనందం ఇంకెక్కడ పొందమంటాడంటే శ్రమలందు. శ్రమలను బట్టి ఎంత ఆనందపడాలంటే 20 లక్షల మంది లేకపోయినా పర్వాలే, నువ్వు ఒక్కడుంటే చాలు ప్రభువా అని పిలిచినట్టుగా ఈ లోక ఆనందాలన్నీ అక్కర్లే, కానీ నీలాగా నన్ను మార్చేటువంటి ఈ శ్రమ నాకు కావాలని ఆ శ్రమను బట్టి బహు ఆనందపడాల. శ్రమలకు స్వీట్లు పంచి ఉంటుందని చూడాలి ఒక రోజున. ఏంటి? శ్రమలకు స్వీట్లు పంచే వాళ్ళని చూడగలగాల. నిజంగానే దేవుడు తాను చూపించాలనుకున్న విధానం అదే. నిజమే.
దాన్ని కూడా ఇంగ్లీష్లో చూడండి, ఇది చక్కగా చెప్తాడు దేవచనం 3వ వచనం. అండ్ నాట్ ఓన్లీ సో బట్ వి గ్లోరీ ఇన్ ట్రిబులేషన్. శ్రమలలో, సమస్యలలో, ఇరుకులలో, బాధలలో మహిమ. దే సీ ద గ్లోరీ. వారు బహుగా అతిశయపడతారు, చాలా ఆనందపడతారట. దేని కొరకు? నిజంగా దేవుడు అనుగ్రహించేటువంటి శ్రమలలో ఎంతటి గొప్ప ధన్యత దాగుంటుందో తెలియక ఈ శ్రమలలో నుంచి దూరంగా పారిపోవాలని ప్రయత్నం చేసే ప్రజల సంఖ్య ఎక్కువ. అన్నమాట వింటున్నారా? మోషేకి తెలుసు, అక్కడే ఉండి నేను ఐగుప్తుని చంపితే అక్కడే ఉంటే ఏమొస్తుంది? ఖచ్చితంగా శ్రమ వస్తుంది. చంపిన ఐగుప్తుని బట్టి తనని ఊరికి వదలడు ఫరో. చేశారో అక్కడ అప్పటికే ప్రాంతీయ బెదలు చాలా పెద్దవి. వారి ప్రాంత ప్రజలేమో బానిసలు. అక్కడ ఉన్నటువంటి భేద అభిప్రాయాలలో తనకు తెలిసి ఏం జరగబోతుందో పారిపోయినాడు. శ్రమలు వస్తాయేమో అని పారిపోయిన ప్రతి ఒక్కరూ కూడా బైబిల్లో ఇంకా బాధలు పడ్డారు. మీరు వింటున్నారా? అయ్యో, ఈ ఫలానా పని చేస్తే శ్రమలకు కోతాయేమో అనుకొని దానికి ప్రత్యామ్నాయంగా మరో నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఇంకా నాశనమైనారు. అయ్యో, ఫలానా ప్రాంతానికి వెళ్తే మన బ్రతుకు తెరువు ఇంకా కష్టమవుతుందేమో అనుకున్నవారు ప్రత్యామ్నాయం ఇంకో ప్రాంతానికి వెళ్తే మరింత బ్రతుకు తెరువు కష్టమైపోయింది. బైబిల్ మొత్తంలో దీనే చూస్తూ వచ్చాం. ఈసారి లోతు చూసాం. ఎడం వైపు పోతే ఇసుక తెన్నెలు తప్ప ఏమీ కనబడతలా. ఈ తూర్పు దిక్కున మాత్రమే చక్కటి ఏదేను వలె పచ్చగా ఏదేను తోట వలె సొదొమ గొమొర్రా కనబడతా ఉంటే చివరికి నాశనానికి తీసుకెళ్ళింది. ఈసారి దేవుడు తీసుకెళ్ళాలనుకున్న ప్రాంతంలోనికి అబ్రహాము తీసుకెళ్ళినప్పుడు కూడా కరువు వచ్చిన ప్రాంతంలో కూడా కరువు వచ్చింది అని చెప్పి పక్క ప్రాంతంలోకి వెళ్ళగానే అబద్ధాలు ఆడాల్సి వచ్చింది, ప్రాణం మీకు తెచ్చుకోవాల్సి వచ్చింది. ప్రభు కృప బట్టి తప్పించుకున్నాడు. ఏసారు అందుకు మన ఫేమస్ స్టోరీ ఏది? బెత్లెహేమ్ అనేటువంటి ప్రాంతాన్ని కరువు వచ్చిందని చెప్పి ఏం చేశారు? మోయాబు దేశానికి వెళ్ళారు. ఇది ఫేమస్ స్టోరీ. ఇట్లాంటి విషయాలలో దీంట్లో బాగా ఫేమస్ ఇది. అంటే దేవుడు అనుగ్రహించేటువంటి, ఆయన అనుమతించేటువంటి ఏ శ్రమలు అయితే ఉంటాయో ఆ శ్రమలను గుర్తుపట్టి దాని యందు ఇది నా ప్రభువు నాకు అనుగ్రహించున్నాడు అని అతిశయపడి, అతిశయం అనేందుకే నేను మొదట్లో ఒక 2 నిమిషాలు కావాలని దాని అర్థం మీకు ఎక్కడానికే చెప్పాను. అతిశయపడాలనుకుంటాడు. ఏదో దాన్ని బట్టి ఎందుకు వచ్చిందో ఏందో, ఎవరు లేని సమస్య మాకే వచ్చింది. అందరి భార్యలు అంటారు నా భార్య ఏంటలేదని ఒక ఆయన, అందరి భర్తలు అంటారు నా భర్త ఏంటలేదని ఒక ఆమె, అందరి కుటుంబాలు బాగున్నాయి మా కుటుంబం బాగాలేదని ఇంకొకరు. ఏదో ఒక భిన్నమైనటువంటి ఈ సనుగులు గొనుగుల చేత క్రీస్తు మనల్ని ఏ స్థానంలో పెట్టాలనుకుంటాడో ఆ స్థానంలో మనం ఉండలేకపోతున్నాం. దేనికయ్యా అంటే ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, నొప్పులు ఎవరికి సంతోషంగా అనిపించవు ప్రపంచంలో ఏ ఒక్కరికి కూడా. కానీ క్రీస్తులో ఉన్నందు వారికి మాత్రమే ఇది ఒక వినూత్నమైన అనుభవం. ఇది చాలా వినూత్నమైన అనుభవం. కలుగుతున్న శ్రమల్లో ఎవడై ఆనందపడేది? శ్రమల్లో ఎవరు అతిశయపడేది? ఇరుకుల్లో, బాధలలో ఎవరై నిజంగానే ఆనంద బాష్పాలు కురిపించుకునేది ఎవరు? ఈ స్థాయికి ప్రభు తీసుకురావాలని ఆశపడుతున్నాడు. దీన్నే ద మిస్టరీ ఆఫ్ సఫరింగ్స్ అంటారు. శ్రమల మర్మం అదే. లేకపోతే సర్వోన్నతమైనటువంటి దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన వీరోచితమైనటువంటి ఒక యుద్ధాన్ని, ఇప్పుడు రాబోయేటువంటి 3వ ప్రపంచ యుద్ధం ఉన్నది, దేవుడి ప్రజలకును సాతాను ప్రజలకు మధ్యలో జరిగే గొప్ప యుద్ధం. అట్లాగే ఒక భయంకరమైన యుద్ధ వాతావరణాన్ని ఏర్పాటు చేసి మరణాన్ని జయించినట్టుగా చేయొచ్చు. కానీ అత్యధికమైనటువంటి గెలుపులు సఫరింగ్స్, బాధలు, ఇరుకులు అనుభవించుటలోనే ఉందని ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆయన. ఆ మార్గాన్ని ఏర్పాటు చేసినప్పుడే ఆయన తాను ఏ విధంగానైతే శ్రమపడి ఉన్నాడో ఆయన అలాగే నువ్వు నేను ఆయనతో పాటు కూడా అక్కడ అధికారం ఉండాలి అంటే మనం కూడా శ్రమ అనుభవించాల్సిందే. ఎస్ఆర్నో. కానీ ప్రాబ్లం ఏంటంటే సమస్యల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్న ప్రతి ఒక్కసారి, బోధించుచున్న ప్రతిసారి ఎంతగా చేసినా ఈ శ్రమలను బట్టి ఆనందపడ్డవారు నిజంగానే కరువు అయిపోయారు. ఈ మనం చదివిన మాటను చూసారా? అది నిజంగా ప్రాక్టికాలిటీలో
చేయడంలో, చూపించడంలో చాలా అందరంత దూరంలో కనబడుతూ ఉంది. క్రీస్తు వల్ల కలిగే శ్రమ ఆనందదాయకంగాను అతిశయ కారణంగాను నిజంగానే ఇది నా భాగ్యమని ఎంచుకునే రీతిలో కనబడతలే. ప్రవక్త గారు ఒక మాట అంటారు, ఏమనంటే గాడ్ నోస్ వాట్ స్పౌస్ టు గివ్. దేవుడు తెలుసు నీకు ఏ భాగస్వామి ఇవ్వాలో, దేవుడికి తెలుసు నీకు ఎలాంటి పిల్లలు ఇవ్వాలో, దేవుడికి తెలుసు నీకు ఎలాంటి సహోదరులు ఇవ్వాలో. దేవుడికి తెలియకుండా జరిగింది ఇదంతా. కానీ ఎందుకు ఇలాంటి వారిని సెలెక్ట్ చేసి ఎందుకు పెట్టాడు అంటే ఇలాంటి ప్రత్యేకమైన ఈ కండిషన్లోనే నువ్వు అణచబడతావు. నా మాట వింటున్నారా? మీరు మెటల్స్ని చూడండి, అల్యూమినియం ఉంటుంది, కొంచెం తక్కువ వేడికే కరిగిపోద్ది, లిక్విడ్ స్టేజ్కి వచ్చేస్తుంది, ఎట్లా పడితే అట్లా బెండ్ చేయొచ్చు. దాన్ని బాగా వేడి చేయకపోయినా బెండ్ చేయొచ్చు సుత్తితో కొడితే, కరెక్టేనా? ఐరన్ ఉంటుంది, ఇంకాస్త ఎక్కువ వేడి అవసరము. టైటానియం అన్నట్టు ఉంటుంది, నా మాట వింటారా? టైటానియం అన్నట్టు ఉంటుంది, చాలా స్ట్రాంగెస్ట్ మెటల్. దాన్ని వంచాలి అంటే ఇంకా విపరీతమైన వేడిమి కావాలి దానికి. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో ఏ స్థితిగతులలో నేను ఇలాగ మలచబడ్డానికి అనుకూలమైన వాతావరణం అవసరమో ఆ వ్యక్తులే కావాలని పెడతాడు ఆయన. కానీ ఇది గుర్తుపట్టుటలో విఫలమైపోయి ఏదో బెటర్మెంట్ తీసుకొద్దామని ఒక ఆలోచన కలిగి నిర్ణయాలు మారుస్తూ ఉంటాం మనం. కానీ అలాగూ దేవుడు ఎప్పుడు చేయమని చెప్పడు. ఎప్పుడైతే అయ్యో నాకు ఇక్కడ ఇబ్బంది కలుగుతుందని, అయ్యో ఇక్కడ ఉంటే నాకు అనుకున్నంతగా చెల్లుబాటు అవ్వట్లేదని, అయ్యో ఇక్కడ ఉంటే నేను అనుకున్నంత ఎదగట్లేదని, అయ్యో నేను కోరుకున్న స్థాయికి పొందలేకపోతున్నానని, ఇలా మన వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలో దేవుడు చూపించినటువంటి మార్గములు కాక ప్రత్యామ్నాయ మార్గాలు తీసుకున్న ప్రతి ఒక్కరూ మరింత పతనాలనే చూశారు. అందుకే మొదటి పేతురులో ఒక మాట ఉండొచ్చు. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు క్రీస్తు శ్రమలలో పాలివారమ్మా. మీరు జాగ్రత్తగా వినాలి నా మాట. ఇది మీరు అనుకుంటున్న చదువు లాంటిది కాదు. భక్తి చాలా కఠినమైనటువంటిది. చేద్దాం అనుకునే వారికి, సద్భక్తి చేయని ఉద్దేశించే వారికి శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. ఏదో నామమాత్రం క్రైస్తవ్యం చేద్దాము, సండే లేదా వారంలో ప్రార్థనప్పుడు మాత్రం వచ్చి కూర్చొని వాక్యం మీద వెళ్ళిపోదాము అనే ఆలోచన కలిగినప్పుడు పెద్దగా శ్రమలు రావు. కానీ నేను ఏది ఏమైనా భక్తి చేద్దాము అని తమకు తాము నిర్ణయం తీసుకున్నారా ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఆయన అంటాడు క్రీస్తుతో ఆయన యందు ఆయన శ్రమలలో కూడా పాలివారు ఉన్నంతగా దీంట్లో. మళ్ళీ ఆ పదాన్ని గమనించండి. నిజంగా ఒకసారి ఆలోచించండి. మనం మొదటిగా రోమపత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్టుగా, మొదటి పేతురు 4వ అధ్యాయం 13వ వచనం చూసినట్టుగా క్రీస్తు శ్రమలలో సంతోషమును, దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఆ పరీక్ష బాధలలో అతిశయమును ఎప్పుడైనా మనలో కలిగినా, ఏ క్షణాలను ఏర్పడేనా? మీకు అర్థమైందా? ఒక వింతైనటువంటి ఆలోచన నిజంగానే. ఒక వ్యక్తి విశ్వాసి ఎలాంటి స్థాయికి చేరాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడో నిజంగా ఆ స్థాయిని గురించి ఆలోచిస్తుంటే అది చాలా దూరంలో కనబడతా ఉంది. చాలా అందని స్థాయిలో మనం ఆలోచించుచున్నప్పుడు ఎంతగా ప్రయత్నించినా క్రీస్తు మన కోసము కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు పెడుతుంటే ఆ పరిస్థితులలో ఆనందానికి బదులుగా తప్పించుకునే పిరికి పందనం అయిపోయాము. ఖచ్చితంగా పిరికివారం అయిపోయాం. ఆయన ఇచ్చిన పని వద్దని మరో పనిని, ఆయన ఇచ్చిన కుటుంబం వద్దని మరో చోటికిని, ఆయన ఇచ్చిన స్థలం వద్దని మరో చోటికిని. అయ్యో, ఒకటి కాదు, రెండు కాదు, ఏ పరిస్థితులలో ఉంటే నేను భక్తిలోనికి మలచబడి ఎదగడానికి అవకాశం ఉందని ఆయన నిర్ణయించాడో దాన్ని ఎల్లవేళ మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నా నేను. దానికి
అణుచుటలో కానీ దానికి అనుగుణంగా నన్ను నేను మలుచుకుంటలో దానికి తప్ప ప్రతిఘటన మాత్రం మొదలైపోయింది. కానీ ఆయన శ్రమలందు ఆనందపడ్డవారు ఎవరు లేరు. నిజంగానే మీకు రెండవ ప్రపంచ యుద్ధం కారణమైనటువంటి హిట్లర్ గురించి ఒక విషయం చెప్పాలి. ఆ కాలంలో ప్రజలు హిట్లర్ని ఏ స్థాయిలో పూజించడం మొదలుపెట్టారంటే, ఆయన నడుచుకుంటూ వెళుతూ ఆ ప్రపంచ యుద్ధ పరిస్థితుల్లో తనకు పెద్ద హీరో జర్మనీ ప్రాంతంలో. అక్కడ నేను చనిపోతే గిరిపోతే హిట్లర్ యొక్క గన్నుతో చనిపోతే నాకు ఎంత మేలు అనుకునే ప్రజలు ఉన్నారు. హిట్లర్ పోతూ ఉండగా సడన్గా కూడా నా కాలు నొక్కాడు షూతోని, ఆయన షూతోని నా కాలు నొక్కాడు. ఏంది కాలు నొక్కితే నొప్పి రావాలి కదా? నిజమయ్యా. అంటే వారు వ్యక్తి ఆరాధనలోనికి ఒక మనుష్యుడు అంత భీకరంగా తను లీనం చేసుకోగలిగితే దైవ ఆరాధనలోకి ఎలా చేయాలా? దేవుడు ఆరాధనలోకి ఎలా ముందుకెళ్ళగలగాల? బట్ అక్కడ మిస్ అయిపోయింది. అక్కడ ఎలా భావించగలిగారంటే, హిట్లర్ నడిపించుచున్నటువంటి ఈ నాయకత్వంలో మేము ఈ ప్రపంచ యుద్ధంలో ఈ ప్రపంచ దేశాల ఎదుట ఆర్యజాతిగా పిలువబడుతున్న మేము ఉన్నత జాతి కలిగిన వారము ఈ యుద్ధంలో చనిపోయినా సరే మాకు పెద్ద పేరు ప్రఖ్యాతలు వస్తాయని ఆ మరణాన్ని కూడా వాళ్ళు గ్లోరీ మహిమగా చూశారు. వాళ్ళు చూస్తుంటే ఎప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఒక్క వ్యక్తితోనే ఒక వ్యక్తిని గురించే ఇంత ఆలోచన కలిగి ఉంటే దైవాన్ని గురించి చనిపోయిన తర్వాత మన ప్రాణాన్ని ఆత్మలు కూడా శాసించగలిగినవా ఆ సర్వశక్తిమంతుడి పట్ల ఎలా చూడాలా? వాడి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఆనందపడుతూ ప్రాణాలు ఇస్తున్నారే. అదెందుకు? సాధారణంగా మానవ బాంబులు కనబడదు తెలుసా? మానవ బాంబులు కొన్ని ఉంటాయి సార్. కొన్ని అన్ని మతాల్లో వాళ్ళ దృష్టిలో తప్పు అనబడిన వారిని కావచ్చు, అంగీకరించడానికి వీళ్ళెవరు అనబడిన వారిని కావచ్చు, వారి దగ్గరికి వెళ్ళి తాము బాంబులతో తాము చచ్చిపోతూ కొద్ది గొప్ప పాపాన్ని లోకంలోకి తీసుకెళ్దామని తమ సొంత ఆలోచన విశ్వాసాల్లో పేల్చుకొని చచ్చిపోతారు. వాళ్ళు దాన్ని ఎలా భావిస్తారు తెలుసా? ఆ మరణాన్ని దేవుని యందు గొప్ప మహిమగా భావిస్తున్నారు. అరే దేవుడు లేడని చెప్పే కమ్యూనిజంలో, నాసిజం, ఫాసిజంలోను, చివరికి అన్యత్వాల్లోనూ కూడా శ్రమలను, మరణాన్ని, బాధలను తెలుసా? అలాంటి వారు ఎలా ట్రైన్ అవుతారంటే వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ కుటుంబాలకు దూరం జరుగుతారు. వివాహాలు ఏముండవు వాళ్ళకి. వాళ్ళు ఎక్కబడితే అక్కడ మంచి రాజగదుల్లో జీవించే వాళ్ళు. ఏడ గతుకులు, సొరంగాలు, గుంతలు, లోయలు, గుహలు ఉంటాయో తెలియక అలాంటి ప్రాంతాల్లో జీవిస్తారు. వాళ్ళకేమి కొంచెం లావిష్ అంటే పెద్ద విలాసవంతమైన లైఫ్ స్టైల్ ఏమి ఉండదు. దోమలు కుడతాయి, పాములు ఉంటాయి, నాన్న యాతన పడతారు, మంచి చక్కగా గాలి ఏం రాదు, ఫ్యామిలీ ఏమి ఉండవు చక్కగా అక్కడ. అయినా సరే వారి బోధనలో వారు పోషించుకునేది ఏంటంటే ఇప్పుడు పడుతున్న ఈ శ్రమ నేను జన్నతుకు తీసుకెళ్తుందిరా బేట, ఇది దేవుడి దృష్టిలో గొప్పగా ఎంచబడుతుందిరా అంటే వాడు సమస్తాన్ని ఏం చేసి. మొన్న రీసెంట్గానే నేను ఒక ఇంటర్వ్యూ చూశాను. ఒక రియల్ టెర్రరిస్ట్తోని ఒక ఇంటర్వ్యూ, పాత చాలా ఓల్డెస్ట్ ఇంటర్వ్యూ. అతను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అడుగుతాడు, ఒకవేళ మీ గ్రంథంలో మీ తల్లిని చంపమని ఏం చేస్తావు? చంపేస్తా అన్నమాట. కాదు, మీ గ్రంథంలో ఒకవేళ నీ భార్యను చంపంటే చంపేస్తా, ఒకవేళ మీ ప్రవక్తని పిల్లని చంపంటే చంపేస్తా, అంతకంటే నాకు భాగ్యం ఏందని చెప్తున్నాడు. దాన్ని పక్కన మళ్ళీ సైకలాజికల్గా దాన్ని ఇవాల్యుయేట్ చేస్తూ దాని పరిస్థితి వివరిస్తున్నారు. దాన్ని చూస్తున్నప్పుడు అనిపించింది, అరే శక్తి లేని చోట, సత్యం లేని చోట, మహిమ లేని చోట ఇక్కడే మనుషులు ఇంతలా తమను పోగొట్టుకున్న జాలినంత విలీనం అయిపోతూ ఉంటే నిజమైన భక్తి కలిగిన చోట ఈ విలీనం కనబడతలా, ఈ డెడికేషన్లో కనబడతలే. చిన్నపాటి సమస్యలకు కూడా కదలి అదిరిపోయేటువంటి పిరిగివారు తయారని ఈ రోజున. దేని గురించి? కప్పకు భయపడొకడు, పిల్లికి భయపడొకడు, పాముకు భయపడొకడు, కుక్కకు భయపడొకడు, ఆకలికి భయపడొకడు, డబ్బులకు భయపడేవాడు మరొకడు. అరే మిగిలిన మతాలలో దేవుడు లేదని చెప్పుతున్నటువంటి అన్యత్వాల్లో కూడా అక్కడ చూస్తూ ఉంటే వారు దేనికోసం ప్రాణాలు వెచ్చిస్తున్నారంటే వారు పొందుతున్నటువంటి ఆ శ్రమలలో నిజంగానే సంతోషాన్ని ఎత్తుకుంటున్నారు. పొందబోయే వాటి పట్ల నిరీక్షణ వారిని తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా చేస్తూ ఉంది. బట్ నిజమైన సత్యం కలిగిన మనలో మాత్రము
శ్రమలు మనం తప్పించుకునేట్టుగా చేస్తూ ఉన్నాయి. శ్రమల్ని మనం అంగీకరించలేకపోతున్నాం, శ్రమలు తట్టుకోలేకపోతున్నాం, శ్రమలకు భయపడి పారిపోతున్నాము. మనకన్నా అయ్యా ఆ అన్యజనులు మేలు కనబడే పరిస్థితి కనబడుతుంది నేడు. క్రీస్తు నింద నిమిత్తమైనటువంటి శ్రమ ఎప్పుడు మంచిదంటాడు ప్రవక్త గారు. ద రిప్రోచ్ ఫర్ ద కాజ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనే వర్తమానం ఉంటుంది. దేవుడి వాక్య విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకోవాలంటాడు ఆయన. ఆయన వాక్యం కోసము ఆ వాక్యానుసారంగా నివసించడంలో కలిగే బాధ ఉంది చూసారా, దాని యందు నువ్వు సహించడం మాత్రమే కాదు ఆయన కోరుకుంది. దాన్ని గెలవడం కూడా కోరుకోవట్లే. ఆయన అంటాడు దాని యందు అతిశయపడాలి. సంబడి హ్యాస్ టు కొన్ని బైబిల్ ప్రచురణలో ఆ పదం ఏమో తెలుసా, వి రిజాయిస్ ఇన్ అవర్ ట్రిబులేషన్స్. మా శ్రమలందు మేము ఆనందపడుతున్నాం అంటాడు. శ్రమలు వస్తే ఎట్లా ఆనందపడతారయ్యా? క్రీస్తు నిమిత్తం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయంలో ప్రాణం పోతున్నా సరే సంతోషపడగలిగే స్థాయి రావాలి. ఎస్ఆర్లో ఇట్లాగే మన మధ్యలోనే మనకు తెలిసినటువంటి మన సహోదరుల యొక్క కొంతమంది సహోదరులు ఇట్లాగే ఒక ఆపరేషన్ జరగనై ఉంటే అక్కడికి వెళ్ళాము, ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేశాను విశ్వాస సహితంగానే. వారికి సర్వసత్యం పూర్తిగా తెలియకపోవచ్చు, తెలిసిన కొంతమంది తృణీకరించిన. నాతో మన మధ్యలో ఒక సహోదరుడు చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆయన అంటాడు, తన భార్య బెడ్ పైన ఉన్నప్పుడు సాధారణంగా ఆపరేషన్ చేస్తున్నది మరణకరమైనటువంటి సర్జరీ కాదు, కానీ సర్జరీ అంటే ఎవరికైనా భయమే. సరే భయపడుతున్నటువంటి అలా ఆవిడని చూసి అన్నాడంటే, భయపడొద్దు దేవుడి పిల్లడ మనము, చచ్చిపోయిన దేవుడికి మహిమే అన్నాడు ఆయన. ఏంది ఈ మాటలు నాకు ఇంటర్మేషన్లో కనబడతలేవు అసలు. ఈ మాటలు మన పెంపకాల్లో లేవు అసలు. ఈ మాటలు నిజంగా భక్తి కలిగినటువంటి సత్యముకై నిలబడినటువంటి వ్యక్తుల మధ్యలో ఇవి లేవు. ఇరుకు ఇబ్బంది వస్తే తుర్రుమని పారిపోవాలి ఎక్కడో కాడికి. సమస్యలు లేని చోటికి వెళ్ళాలా, మాకు సుఖమైన జీవితం కావాలా, విలాసవంతమైన జీవితం కావాలా, అనుకూలతల జీవితాలు కావాలా, మమ్మల్ని ఎవ్వడేమనొద్దు. హాస్టల్లో జాయిన్ అవ్వండి బాగుంటుంది, ఎవ్వరు ఏమనరు. నెలకింత డబ్బులు అడుగుతాడు, మీరే రిటర్న్ వాడిని అడగచ్చు, నీళ్ళు లేవిరా, వెన్నీళ్ళు లేవిరా, ఫుడ్ ఏదిరా, గేటు తీరా అని అలాగా. కానీ దేవుడు అంటాడు, మీరు దేవుడితో పాటు ఆయనతో పాటు పరిపాలన చేయాలనుకుంటే ఆయనతో పాటు కలిసి నిజంగా శ్రమ పడుటలో పాలిభాగస్వాములో సంతోషించాలంటున్నాడు ఆయన. ఎసాను నేను ఎవరితో మాట్లాడా, నేను అందుకే దూరంగా ఉంటా, నా మట్టుకు నేనే చూసుకుంటా. నాకు ఈ విశ్వాసం పలికిన మాటలు ఇవన్నీ వింటూ ఆశ్చర్యం కలుగుతుంది. ఎవరితో మాట్లాడితే మనకి ఇట్లాంటి గొడవలు అయితేనే నేను మాట్లాడా. ఓహో, నువ్వు ఇప్పుడు దేనికి భయపడ్డావు? ఇరుకులకు, ఇబ్బందులకు, శ్రమలకు, బాధలకి భయపడ్డది నువ్వు? పిరికి పందా. 10 మంది మధ్యలోకి వచ్చి ఆ మాటలు సరిచేసేటువంటి భక్తి నీ దగ్గర లేదు. 10 మంది 4 మాటలు అంటుంటే క్రీస్తు పడ్డట్టుగా 4 మాటలు అనుభవించడం తెలీదు. రాజ్యం కావాలి మనకి, రాజ్యమే. 4 మాటలు తీసుకోలేకపోయిన నేను రాజ్యం కావాలని కోరుకుంటున్నాను. చూడండి, ఆయన అంటాడు క్రీస్తుతో పాటు పాలిభాగస్తులు అవ్వడం కదా, క్రీస్తు శ్రమలలో పాలిభాగస్తులు అవ్వాలి కదా. క్రీస్తులో ఏ శిక్షణమైనటువంటి శిక్ష అప్పచెప్పడానికి ఒక్క కారణం లేకపోయినా సరే ఆయన అక్రమ సంతానం అని పిలువబడ్డాడు, దయ్యాలోడని పిలువబడ్డాడు. ఆయన కొన్ని గ్రామాల్లోకి వస్తే గెంటి వేయబడ్డాడు. నువ్వు నిన్నే ఇంట్లో కన్నా పోతే గెంటేసిర్రా? అసలు అనుభవం ఎట్లుండో తెలుసా? శ్రమలే అందు ఆనందించాల్సినటువంటి ఉన్నత స్థాయిలో ఆయన మనం ఆశపడతా ఉంటే ఈ శ్రమ నుంచే పారిపోవాలా, ఈ శ్రమ నుంచి పారిపోవాలా. ఇప్పుడున్న సమస్యలకి మేము తట్టుకోలేకపోతే ఇంకా ఎక్కువ ఎట్లా? దేవుడు అన్నాడు మాట, ఏమని? మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువ అయినటువంటి శ్రమలు ఆయన మీకు ఇవ్వనన్నాడు. నీవు ఎంత శ్రమల్ని, బాధలు, ఇరుకుల్ని, పరీక్షల్ని నువ్వు సహించగలుగుతావో ఆయనకు తెలియకుండానే ప్రస్తుతం నిన్ను ఇప్పుడున్న సమస్యలు పెట్టాడా? అంటే దేవుడి కంటే ఎక్కువ జ్ఞానం వచ్చిందని నీకు? అంత తక్కువ ఎలా అంచనా వేయగలుగుతున్నావు మనము? అమ్మ వద్దమ్ము, అక్కడికి వెళ్తే బాగా సమస్యలు పడతావు అంటే క్రీస్తుకు తెలియకుండానే అంత ఇంత నడిపించాడా? బహుశా మీరు క్రీస్తులకు మించిన క్రీస్తులు అయ్యారేమి? నేను అంత సహించగలుగుతానో తండ్రికి తెలుసు. అంతకు మించి 1 గ్రాము బరువు కూడా నా మీద పెట్టాడు ఆయన. ఆయన చేసిన వాగ్దానం అది. ఆయన వాగ్దానాలు దాటి ఏమాత్రం ముందుకెళ్ళాడు. కానీ ఈ శ్రమలను ఎందుకో
క్రైస్తవులు చూడవలసిన కోణం కూడా చూచుటలు ఎప్పుడు ఫెయిల్ అయ్యారయ్యా? ఇన్ ఎవ్రీ ఏజ్, ప్రతి కాలంలో, ప్రతి సంఘంలో ప్రతి వ్యక్తి ఫెయిల్ అయిపోయాడు. ఇబ్బందులు ఎదుర్కొని రావాలి కదా, ఆయనతో పాటు బ్రతికే ప్రజలు ఖచ్చితంగా కావాలి. దాంట్లోనే చూడండి, పేతురు పత్రికలో 5వ అధ్యాయంలో 10వ వచనం చూడండి. 1 పేతురు 5:10. ఆఫ్టర్ యు హ్యావ్ సఫర్డ్ ఎ లిటిల్ వైల్, కొంతకాలం శ్రమ పెట్టాలనుకున్నాడు, కొంతకాలమే. కానీ ఆ కొంతకాలం కూడా వద్దు అనుకుంటున్నాం మనం. కావాలని శ్రమలోకి ఇరుకుతలు పెడుతున్నాడు ఆయన. ఈ మాత్రం శ్రమను అనుభవించడం కోసం కాకపోతే దేనికోసం బతుకుతున్నాము? పొట్ట దేవుడు అయిపోయాడా? వసతులు దేవుళ్ళు అయిపోయారా? అనుకూలతలు దేవుళ్ళు అయిపోయారా? ఆయన అంటాడు, నేను మళ్ళీ చెప్తున్నా, నీవు నిజముగానే శ్రమల యందు ఆయన చెప్పిన అదే మాటలు డిచోడిట నెరవేర్పు మీ జీవితంలో జరిగి తీరాల. నా మాట వింటున్నారా? నేను చాలామంది బ్రదర్స్ నేను 2-3 అనుంటాను అనుకుంటా. బహుశా సాదాసీదగా లైఫ్ సాగకూడదు అయ్యా. సాదాసీదగా లైఫ్ సాగితే బోర్ కొడుతుంది. ఉండాలి 4 సమస్యలు. నేను చాలామంది ముందు అన్నమాట. ఉత్తగా సాగితే ఏముంటుందయ్యా? నా మట్టుకు నేను లేచి, నా మట్టుకు నాకు టైం కానీ, నా మట్టుకు నేను ప్రార్థన లేదు. నా ఉన్నా 4 సమస్యలు ఉండాలా? వెనకాల ఒకటి పొడిచేటో ఉండాలా, ఒకటి తీర్చేటో ఉండాలా, ఒక క్రిటిక్ కూడా ఉండాలా? సార్ ఉండాలా? ఉంటేనే మంచిది. ఎందుకంటే అవన్నీ ఉంటేనే మనం సరిగ్గా ఉంటాము, మనం సరైనటు స్థితిలో మలచబడతాము. ఇక ఎవరెవరిలా ఉన్నారో వారికి తగ్గట్టు జీతాలకు ఆయన చక్కగా ముందుగా నిర్ణయించి పెట్టినప్పటికీ, కానీ క్రీస్తు యొక్క శ్రమలలో నేను కూడా పాలిభాగస్తున్నవుతున్నానన్న సంతోషము నిజంగా మన జీవితాలు ఎప్పుడు కలిగిందని చూసుకోగలగాల. క్రీస్తులో మనం ఎప్పుడు సంతోషపడతాం చెప్పండి? క్రీస్తుని బట్టి ఫలములు ఫలించినప్పుడు సంతోషపడ్డాము. క్రీస్తుని బట్టి మన తోటి సహోదరులకు మేలు కలిగినప్పుడు సంతోషపడ్డాము. నిజం చెప్పాలంటే ఆ సమయంలో కొంత ప్రత్యక్షత కలిగి నా గుండా దేవుడి గొప్ప కార్యాన్ని జరిగింపజేశాడు అని ఆనందాన్ని కూడా గురైనారు. కానీ దేవుడు అక్కడ మాత్రమే కాదు సంతోషపడమన్నది, అతిశయపడమన్నది. నాకు ఆ పదం చాలా బాగా నచ్చింది యాక్చువల్గా. అని అంటాడు, శ్రమల యందు అతిశయపడాలి. ఎందుకు? అయ్యో, ది మిస్టరీ ఆఫ్ సఫరింగ్స్లో ఆయన ఎంత గొప్ప మర్మాన్ని దాచి ఉంచాడంటే, మంచి వినండి. ఒకటి, క్రీస్తు పొందిన అదే శ్రమల యొక్క వరుస గుండా మనం వెలుట వలన మన పితృత్వ హక్కు ఆయన మాత్రమే కలిగి ఉంటాడు. మనం ఆయన పిల్లలమని ఈ శ్రమలు నిరూపిస్తాయి. 2, మనలో ఉన్న చేదైన వేర్లన్నీ కూడా ఎక్కడిదక్కడ నరికివేయడానికి శ్రమల గుండానే చేస్తాడైనా. మరియు ఆ నిత్యత్వములోనికి వెళ్ళడానికంటే మునుపు ధవల సింహాసనం దగ్గర జరగబోయే తీర్పులో మనం నిలబడకుండా ఉండుటకై ఇక్కడే మన యొక్క కార్యములన్నిటికీ జీతం చెల్లించేస్తా ఉన్నాం. ఇక్కడ సార్ మనం దాన్ని ప్రక్షాళన కృప అనే వర్తమానంలో చూసాము. అక్కడ నేను నిలబడకుండా ఉండాలంటే ఇక్కడ శ్రమ అనుభవించాలా, అక్కడ నాకు భోగభాగ్యాలు కావాలంటే ఇక్కడ సమస్తాన్ని పెట్టగాయించాలా. కానీ ఎందుకో నాకు ఈ ఆలోచన చూస్తుంటే మనం అందరం అక్కడికి ఇంకా చేరలేమేమో అనిపిస్తూ ఉంది. క్రీస్తునందు దేవుల్లో భక్తి చేయటం వల్ల కలిగే శ్రమల్లో అతిశయపడ్డము, ఆనందపడ్డము, సంతోషాన్ని కలిగి ఉండము. ఆ స్థాయి రాలే. వీఆర్ నాట్ రిజాయిసింగ్ ఇన్ అవర్ ట్రిబ్యులేషన్స్, నాట్ యెట్. సంతోషాలు కలగట్లేదు. నేను దేవుడి విషయమై, దేవుని కొరకై, భక్తులు ఎదుగుల కొరకై ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం నుంచి వెనక్కి జారిపోవడానికి ప్రయత్నిస్తున్నాను తప్ప నేను ఇంకా పోరాడి దాన్ని గెలుచుటకై, దాని యందు ఆనందాన్ని కలిగి ఉండకైనటువంటి ఆ ప్రయత్నాలు దేవుడి పిల్లలు కరువుగా ఉంది. ఇప్పటికీ ఇది ఎదిగింపబడాలా, ఇది పెంచి పోషించబడాలా. ఆయనతో పాటు ఏలుటకు మీకు కావాలంటే ఆయనతో పాటు శ్రమను అనుభవించి పాలు అనుభవించిన వారిలో సంతోషాలు కూడా మనం అనుభవించక తప్పదు. ఆయన ఏమన్నాడు? నన్నే బయలుజుములను తెచ్చారు, మిమ్మల్ని తిట్టారా? నా మొహం మీద ఉమ్మి వేశారు, మీ మొహం మీద ఉమ్మి వేయరా? యజమానుడికి కలిగింది దాసుడికి జరగదా? నాకు జరిగిందల్లా మీకు జరుగుద్ది అన్నాడు ఆయన. కానీ ఎందుకో శ్రమలను సహించడం మట్టుకు మాత్రమే మన భక్తి దిగింది. నా మాట వింటున్నారా?
చాలా చోట్ల ఎలా ఉంటుందంటే శ్రమలు కొంత రాగానే దేవుడు భక్తి ఎంత చేస్తే ఎలా మారిందా మా జీవితాలు మా కుటుంబాలు అని భక్తిలో సన్నగిల్లినటువంటి ఒక మహా గుంపు కన్నా ఎంటైర్ మెసేజ్లోకి వచ్చిన తర్వాత శ్రమల్ని సహించడం మాత్రం నేర్చుకోగలిగారు, కానీ దీనిలో ఆనందించడం నేర్చుకోలేకపోయారు. ఎసారు ఆనందించడము నేర్చుకోలేకపోయారు. కరెక్టేనా? ఏమా నేను ఇప్పటికిప్పుడు నేను తీసుకెళ్ళి జైలేసి ఎట్లుంటుందిరా నీకు చెప్పు, ఎట్లుంటుంది? బాధేస్తుంది కదా. ఇట్లా ఒక ఇద్దరు నేస్తుంటే వాళ్ళు ఏం చేసి తెలుసా, హల్లెలూయా స్తుతి మహిమ అన్నారు. యాడా? జైల్లో. అరే వాళ్ళకి వచ్చిన శ్రమంలో ఇరుకుల ఇబ్బందుల్లో వాళ్ళు బాధపడ్డట్టు కనబడతలే. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే మాకు మా దేవుడు అనుగ్రహించాడు ఇది, దీని గుండా నాకో నా గుండా వేరే వారికో లేదా మా గుండా ప్రణాళికలోనో ఏదో మేలు దాగుందన్న మేరలు సంఖ్యలు చెరసాలను పునాదులు టపటప కదులుతున్నాయడ. శ్రమల్లో సంతోషాలు అలా కనబడతా ఉన్నాయి, శ్రమల్లో ఇరుకుల ఇబ్బందులు అతిశయాలు అలా కనబడుతున్నాయి. మనలో అది మిస్ అయిపోయింది. ఎసార్ను శ్రమల్లో ఇరుకుల ఇబ్బందుల్లో ఎంతగా కదిలించబడిపోతున్నారంటే ఈ రోజున నాకు అనిపిస్తుంది ఈ ప్రపంచాన్ని షేక్ చేసేంత మర్మాలు తెలిసినా కూడా శ్రమల మర్మం తెలుస్తలేదు లెక్కి అనిపిస్తూ ఉంటుంది. మీకు అర్థమైందా? అంటే ఏమో నా దగ్గర రేపు మళ్ళీ సమస్యలు తీసుకురావడానికి ఇబ్బంది పడేరు, అది కాదు నా ఉద్దేశం. చెప్పాలి మీ సమస్య తెలియపరిస్తే దేవుడు ప్రేరేపణ బట్టి నేను ప్రార్థన చేస్తాను, నాకు ఏదైనా ప్రేరేపణ సలహా ఉంటుంది చెప్తాను, మీకు తెలియజేయడం మంచిది. కానీ దాని అర్థం ఏంటంటే ఇన్ని మర్మాలు తెలిసిన మనకి శ్రమల మర్మం తెలియట్లే. శ్రమలు అనేకమైన కారణాలను బట్టి ఇవ్వబడతాయని దేవుడు వాక్యం చెప్పినా దాని అందు సంతోషపడే స్థాయికి రమ్మని దేవుడు చెప్తా ఉంటే ఇంకా భరించడం మట్టుకే ఓర్చుకోవడం మట్టుకే ఆగిపోయాము. కృపచేత ఓర్చుకుంటున్నా, కృపచేత సహిస్తున్నా, మా కోసం ప్రార్థన చేయండి. ఎందుకు ఎడుతున్నా? అతిశయపడ ఏడుస్తాడా? సంతోషపడ ఏడుస్తాడా? ఎలా చెప్పాలి చెప్పండి వాక్యాలు? అరే సాక్ష్యం ఎట్ట చెప్పాలా? ఇప్పుడు నేను బైక్ మీద యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగింది, ఫ్రాక్చర్ అయితే అతికించుకున్నా, వచ్చిన క్రీస్తునందు ప్రియులకు వందనాలు అని అట్లా 2 సార్లు పైకి ఎగిరేసి పొట్ట. తర్వాత నేను అత్యంత భయంకరమైన ప్రాణం పోవాల్సింది, దేవుడు ఓన్లీ కాళ్ళు ఇరగొట్టుడుతోనే బతికిచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అని ప్రార్థన వస్తే కూర్చుంటారు. ఎసానో అంతేనా కదా? ఎట్లా చెప్పాలా? బహుశా దేవుడు ఇంత గొప్ప గొర్రెల మందలో తనకు బాగా ఇష్టమైనటువంటి గొర్రెను కాలిరగొట్టి భుజాల మీద వేసుకుంటాడంట. నా దేవుడు నన్ను వేసుకున్నాడు, దేవుడికి స్తోత్రం కలుగును గాక అని కూర్చోవాలి. ఎట్లుంటుంది? ఇంతకీ బాధపడుతున్న సాక్ష్యం చెప్పిండా, సంతోషపడుతున్న సాక్ష్యం చెప్పిండా? అర్థం కాదు ప్రజలకి. నేనైతే ఇరుకుల ఇబ్బంది శ్రమల్ని మాత్రము మన ప్రవక్త ద్వారా దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ప్రత్యక్షత గుండానే చూస్తున్నా. నేను ఖచ్చితంగా దాన్ని గుండానే చూస్తా. ఇరుకుల ఇబ్బందులు శ్రమల నుంచి పారిపోకండి. ఎసారో ఖచ్చితంగా నన్ను గురించి తిట్టే నలుగురు మధ్యలోకి వెళ్ళి కూర్చొని మాట్లాడతా, అలా రియాక్షన్ చూస్తా. నన్ను ఇప్పుడు ఉదాహరణకి ఈ పిల్లడు ఉన్నాడు, నిన్న నన్ను గురించి యాం పాస్టర్ అని తిట్టిండు అనుకో, ఈరోజే తిన్నానని మొహం తినిపించి మొహం చూస్తా ఎట్ట పెట్టినా అని. ప్రేమతో చంపేయాలి పిల్లల్ని. మీరు వింటున్నారా? మీకు అర్థమవుతుందా? అంతేగాని అట్ట అన్నాడు కానీ చెప్పి ప్రజలు మొహం తిప్పుకుంటున్నారు. అయ్యో అట్ట కాదు, ఇది కావాలని ఇరుకుల్లో పడు, కావాలని శ్రమలోకి రా. దేవుడు అనుగ్రహించేటువంటి శ్రమలు ఎంత గొప్పవో, ఎంత ధన్యమైనవో. అది బయట లోకస్తులతో జరిగేటువంటి భేదాభిప్రాయాలు లాంటివి కావివి. ఇక్కడ ఏదో వ్యక్తిత్వాలు ఉత్పత్తి అవుతాయి, ఇక్కడ క్యారెక్టర్ బిల్డింగ్ జరుగుతుంది, గుణలక్షణాల నిర్మాణాలు జరుగుతాయి, క్రీస్తు వలె మలచబడుట జరుగుద్ది. ఇక్కడ వాటికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కాబట్టి సహోదరుల మధ్యలో శ్రమ చాలా గొప్పది. సరేనో? అందుకే మోషేను చదివి అంటాడు ఏమని, ఆయన ఐగుప్తు ధనం కంటే నింద గొప్ప భాగ్యం ఎంచుకొని సహోదరులతో శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డాడు ఆయన. తెలుసా అసలు మీకు ద మిస్టరీ ఆఫ్ ట్రిబులేషన్స్ బై బ్రదర్స్ తెలుసా? సహోదరులతో శ్రమ తెలుసా? సహోదరులతో శ్రమ తెలీదా అమ్మా? తెలీదా? ఇప్పుడు మీకు చూపిస్తే చూడండి, జాగ్రత్త చూడండి. ఇది తెలియకపోతే తెలిసింది అనుకున్నాను నేను. ఇప్పుడు క్రీస్తు
యేసుక్రీస్తు వారిని ఉమ్మింది, కొట్టింది, తిట్టింది, తన్నింది అన్యుల కాదా? ఎవరాళ్ళు? ఇప్పుడు ఇది యెరూషలేం ప్రాంతం, మీకు అర్థం కనుక్కొని చెప్తున్నా. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సమరయ ప్రాంతాలు, యూదయ మిగతా ప్రాంతాలు, ఇది యెరూషలేం అనుకోండి. ఎస్ సార్ నో? ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రయాణం స్టార్ట్ చేశాడు అనుకుందాం, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఈయన ఈ యెరూషలేం ప్రాంతంలోకి వెళ్తున్నా కొద్ది శ్రమలు ఎక్కువైతాయి. ఎస్ సార్ నో? కరెక్టే కదా? అటు వెళ్తున్నా కొద్ది శిష్యులకు అదే చెప్తాడు, నేను చెదరగొట్టబడతాను, గొర్రెలను చెదిరిపోతాయి, నేను చంపబడతాను, అప్పగించబడతాను, మీ నుంచి దూరం జరగబోతున్నాను అంటే ఎక్కువ అవ్వబోతున్న శ్రమను గురించి మాట్లాడుతున్నాడు. ఈయన అక్కడికి వెళ్తున్నా కొద్ది సమాజ మందిరాల సంఖ్య పెరుగుతోంది. ప్రధాన యాజకుడు ఉండేటువంటి అసలు యెరూషలేం మందిరం దగ్గర అవుతున్న కొద్ది ప్రతిఘటన ఆయన ఎదుర్కొనేటువంటి వారి సంఖ్య ఎక్కువ అవుతూ ఉంది. ఎస్ సార్ నో? ఆయన పుట్టిన బెత్లెహేంలో ఉండే ప్రాబ్లం ఉండేనా? ఆయన కొంతకాలం నజరేత్లో ఉండే ప్రాబ్లం ఉండేనా? ఏముండకపోయింది, ఫేమస్ అయ్యేటోడు, చాలా ఫేమస్. కానీ ఎక్కడికి వెళ్తే అత్యధికమైనటువంటి సహోదరులతో శ్రమ ఉంటుందో అక్కడికి కావాలి ఎత్తుకొని వెళ్తున్నాడు ఆయన అంటాడు, ఆయన ఎవరి చేత బాధించబడ్డాడంటే ఆయన తన స్వకీయుల యొద్దకు వెళ్ళను, ఆయన స్వకీయులే ఆయనను తృణీకరించి ఆయనను బాధించను. స్వకీయులు అంటే సొంతవారు, ఇజ్రాయేలీలు, తన గోత్రికులు కూడా దాంట్లో బాగా వస్తులే. మళ్ళీ కరెక్టేనా? క్రీస్తు మాటలు అనుభవించింది తన గోత్రికులతో, తన యొక్క ప్రజలతోనే. తన ప్రజలకు బయట ఉంటే ఏ ప్రాబ్లం ఉండకపోయేది. కరెక్టేనా? మనది కూడా అంతే. మోషే సహోదరులతో శ్రమ అనుభవించడానికి వచ్చినప్పుడు ఆయన తిట్టింది ఎవరో తెలుసా? అహరోను మిర్యాములే, కోరాహు దాతాను అబీరాములే. తన చుట్టూ ఉన్నవారే, తన చేత నడిపించబడ్డవారే తిడుతున్నారు. అయినా సరే అది మంచిది ఎంచుకున్నాడు. బయట వాళ్ళంతా మోసం చూసి గజగజ వణుకులాడుతూ ఉంటే. ఎస్ఆర్లో క్రీస్తు కూడా సేమ్ అలాగే జరిగింది. క్రీస్తు కూడా ఆయన బయట వారు ఎవరేమంటలే, అన్యజనులు సైతం ఆయన గుర్తుపట్టి గౌరవిస్తూ నిజంగా యెరూషలేం ప్రాంతానికి బయట ఉంటే చాలా గొప్ప పేరు, ఇంకా గొప్ప పేరు వచ్చి ఉండేది. కానీ కావాలని తన స్వకీయుల యొద్దకు వెళ్ళి కావాలని వారి మధ్యలో ఉండి కావాలని వారి చేత శ్రమలు, ఇరుకులు, బాధలు అనుభవింపబడి వారితోనే సిలువించబడి, సిలువ అంటే ఏంటిది? శ్రమ. ఎసారో సహోదరులతోనే శ్రమ అనుభవించాడు మన ఆయన కూడా. మనం ఏం చేస్తున్నాము? మనం డిఫరెంట్ స్టోరీ మనది. ఏడ మనలతో బాధ వస్తుందని చెప్పి దూరం ఉంటున్నాము, ఏడ సమస్యల వలయానికి ఎక్కువ అవుతుందని చెప్పి దగ్గరికి వస్తాము. ఇక్కడ రావద్దు, అమ్మ ఇక్కడికి వస్తే లొల్లు ఎక్కువ అవుతుంది, దూరమే ఉందాం, దూరమే బతుకుదాం. ఎందుకు? సమస్యల వలయాలు కావాలి ఎన్నుకోవాల్సిన చోట శాంతుల కోసము, విలాసాల కోసము కొంత ప్రశాంతత దొరుకుతుందని దూరంగా నివసిస్తున్నాము. మొదటి నిర్గమంలో మోషే ఎన్నుకుంది కానీ, రెండో నిర్గమంలో క్రీస్తు ఎన్నుకున్నది కానీ, మూడో నిర్గమంలో ఆ యొక్క ప్రవక్త గారి దగ్గరికి ఆ ఫ్రెంచ్ అనేటువంటి ట్రాన్స్లేషన్ మనం విన్నాము, నువ్వు కావాలనే ఇరుకైన మార్గాన్ని ఎన్నుకున్నావని చెప్పినట్టుగా అదే రీతిలో ఈ రోజున తన ప్రజలు అలాగే వెళ్తున్నారు. ఎక్కడ సమస్యల వలయం ఉంటుందో అక్కడ దుంకాల మనం. దుంకి చుట్టూ చిట్టాడా అనాలా? నేను కూడా వచ్చేసా. చలో లెట్స్ ప్లే. దేనికి? వాక్యానుసారంగా మనం అందరం కూడా అయితే నేను ఒక్కడన్నా గడగబడతా, వీలుంటే నాతో పాటు మిమ్మల్ని అందరూ కడుక్కొని తీసుకెళ్ళిపోతా. ఇదే మెంటాలిటీ అందరూ ఉండాలి. కానీ ఎందుకు ఇది కొరత అయిపోయింది, ఇది కొరత అయిపోయింది. సహోదరులతో శ్రమ అనేటువంటిది కావాలనే నిర్గమములలో దేవుడు పెట్టినటువంటి కావాలని పెట్టిన ప్రణాళిక. నువ్వు కావాలని ఎన్నుకోవాలా, నీకు అవకాశాలు ఉంటాయి. మోషేకి ఇవ్వబడ్డట్టుగానే నీకు నాకు అవకాశాలు ఉంటాయి. క్రీస్తు ఎన్నుకున్నట్టే స్వతంత్రుడిగా ఎలా ఉన్నాడు, నీకు నాకు అవకాశాలు ఉంటాయి. నువ్వు కావాలనే సహోదరులతో శ్రమ అనుభవించడానికి కలిసి ఉంటావా, లేదా పిరికి పందలాగా పారిపోతావా, అది నీ మీద నా మీద ఆధారపడి ఉంది. మనకుండే శ్రమ బయట వ్యక్తులతో ఏ శ్రమ, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది ఉండదు, ఏ ఇబ్బంది లేదు, ఎవరితో ఉండదు. కానీ మన సహోదరులు మనవారు అనుకున్న వాళ్ళతో సమస్యలు ఎక్కువ ఉంటాయి. నా మాట వింటున్నారా? ఇవి ఉండాలా. ఇవి లేకపోతే ఏం చెప్తారు? పొద్దున అక్కడికి వెళ్ళాక నోవాహు గారికి, అబ్రాహాం గారికి ఏం పోరాడారని అన్నాడు, ఏం చెప్తాం మనం అక్కడికి? మీకు అర్థమవుతుంది అనుకుంటా. డెలిబరేట్లీ కావాలనే ఈ సహోదరులతో శ్రమ అన్న పదం ఏదైతుందో ఇది 3 నిర్గమాలలో అత్యంత ప్రాధాన్యమైన అర్హతగా పెట్టాడు దాన్ని ఆయన.
కంపల్సరీ పెట్టి తీరాల్సిందే. మోషే ఇల్లంతట్లో నమ్మదగిన వాడు, సాత్వికుడు అనే పేరు ఆ సహోదరుల మధ్యలో నిరూపణ జరిగింది. అది నా మాట వింటున్నారా? వారి మధ్యలో నిరూపణ జరిగింది. అక్కడ ఆయనకు విరోధంగా వారందరూ తప్పిదాలు చేస్తున్నారని తెలిసిన వారిని చంపబోతున్నప్పుడు దేవుడికి వారికి మధ్యలో అడ్డుగా నిలబడగలిగినాడు ఆయన. క్రీస్తు అట్లాగే చేశాడు. క్రీస్తు కూడా ఆయననే పక్కలో పడి చంపుతున్న వారిని కూడా అయ్యా వీరు తెలియక చేస్తాను క్షమించుపురం అడ్డం మధ్యలో నిలబడతా ఉన్నాడు ఆయన. ఈ రోజున నీ ముందు నా ముందు పెట్టబడిన మార్గం కూడా అదే కదా. బట్ మనం విచిత్రంగా ఆలోచించి వేరవుతున్నాం. మనం దూరం జరుగుతున్నాం. ఒకరితో ఒక సంబంధాలు ఎగ్గొట్టుకుంటున్నాం. మనం ఒకరితో ఒకరు మెడమొహం పొడమొహాలు పెట్టుకుంటున్నాం. ఈ సమస్యల వల్ల ఎక్కువైపోయిందని చెప్పేసి మాటలు తగ్గించేసుకున్న వ్యక్తులం మనం. బికాజ్ వీ డు నాట్ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ సఫరింగ్. అసలు శ్రమ అనుభవించుట వలన మాత్రమే మనం దేవుని కుమారులు అనబడతాము, లేకపోతే లేదు. నా మాట వింటున్నారా? దేవుడి యొక్క ప్రవక్త అంటే చూడు, కొన్ని కొటేషన్ కూడా తీసుకెళ్తాను. దానికంటే ముందు నేను మీకు ఒక దేవుడి యొక్క ప్రవక్త చెప్పిన ఒక చిన్న మంచి ఇంట్రెస్టింగ్ ఒక విషయం చెప్తాను చూడండి. అయ్యా ఈరోజు వర్తమాన అంశం ఏంటిది? థియోఫనా ట్రయల్స్ అండ్ సఫరింగ్స్. తెలియలేదు అది శ్రమలు మరియు పరీక్షలు. ఎస్, దాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. జాగ్రత్తగా గమనించండి. 60-0310 ఒక ఇంట్రెస్టింగ్, చాలా బాగుంటుంది చూడండి. ఇది చూసిన తర్వాత నేను మిమ్మల్ని దేవుడి యొక్క ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన కొన్ని సంగతులు ఉంటాయి. అసలు శ్రమ లేకపోతే మనం ఎలా పిలువబడతాం మనం దేవుని ప్రవక్త చెప్తున్న సంగతులను చూద్దాం. 60-0310 103వ పేరు చూడండి. 103. జర్మనీలో అంట ఏముంది? ఒక ఫోటో ఉంది. చూడండి, ఈ జర్మనీలో ఒక పిక్చర్ ఉంది. ఆ పిక్చర్ పేరు క్లౌడ్. ఆ పిక్చర్ పేరేం పేరు? మేఘము. మనం 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 చూస్తున్న ఈ మేఘం కాదు, ఈ మేఘం కాదు. కనబడుతుందా? ఈ మేఘం కాదు. ఇది జర్మనీలో ఒక పెయింటింగ్. ఆ పెయింటింగ్కి, ప్రతి పెయింటింగ్కి పేరు ఉంటుంది. ఆ పేరు క్లౌడ్. ఇది ఇట్స్ ఎ కాంపిటేట్ టు ద గ్రేట్ పిక్చర్ ఆఫ్ crucifixion at the forest lawn in the Los Angeles. The great picture is a wide eyes. This building is across. They had to build a building around the picture. Many of you here seen it. అయితే మరొక దాని కాంపిటేటివ్గా మరో పిక్చర్ గురించి మాట్లాడుతున్నాడు. కానీ క్లౌడ్ అనే పిక్చర్ మంచిగా విన్నాడు. అయ్యా ఈ యొక్క మేఘం అనేటువంటి యొక్క చిత్రపటాన్ని చూస్తే కనుక అంటాడు, బట్ దిస్ ఇన్ జర్మనీ ఈజ్ కాల్డ్ ఒక దూత లేదా మేఘముల దినము అని దాని పేరు. నా మాట ఏంటున్నారు? ఆయన చెప్పేది ఇది ఒక వేరే పిక్చర్, క్రూసిఫిక్షన్ సంబంధించింది కాకుండా ఒక పిక్చర్ ఉంది, ఒక చిత్రపటం పెయింటింగ్ వేసింది. దాని పేరు ఒక దూత లేదా మేఘముల దినము, మేఘము దినము అనేటువంటి ఒక పేరు. ఆ పేరుతోనే పిలుస్తున్నారని అనుకుంటా. ఒక్క నిమిషం ఆగండి. ఆ పిక్చర్ కావాలా? గ్రూప్లో పెడితే చూడండి. నా శక్తి మేరకు ఎతికాను. 99% ఇదే, 99.9% కూడా ఇదే. జాగ్రత్తగా గమనించండి. అందరూ ఇట్లా దూరం పెట్టి చూడండి, ఇట్లా ఫోన్. ప్రభు చిత్తమే తొందరలో దేవాలయ్య ప్రొజెక్టర్ తెస్తే మీ ఫోన్లో బాగా ఎగిరిపోతుంది. వచ్చిందా? దూరం నుంచి చూడండి, దూరం నుంచి. అప్పుడే ప్రవక్త చెప్పిన పర్స్పెక్షన్ మీకు అర్థమవుతుంది. ఎట్లుంది? కొన్ని ఇల్లు పైన మేఘాలు వేసారా? ఇప్పుడు దగ్గర పెట్టుకొని చూడండి. ఆయన యుద్ధం అంటారు, మనుషులు అంటారు, ఏమంటున్నారు. సరే ఇప్పుడు అటు రండి, ప్రవక్త గారు చెప్పిన కొటేషన్లోకి రండి. 1
చదువుబెట్ట. నేను అదే పేరుతో పిలుస్తున్నానని నమ్ముతున్నాను. హీడియస్. అయితే సడన్గా నువ్వు ఎట్లా ఉంటుందంటే ఆ బిల్డింగ్లో ఎంటర్ అవ్వగానే అట్లా దూరంగా అక్కడ గోడ మీద ఉంటుంది. మీరు ఇప్పుడు ఫోన్ ఇట్లా చూస్తారు, దూరం ఇట్లా గోడకు అక్కడ హాల్లో ఎక్కడో చోట గోడ వేడదీయబడుతుంది. చూడగానే వామ్మ ఇదేంటిది, ఎర్రటి మేఘము ఏంది, ఎలా కనబడుతుంది, ఇది యుద్ధానికి వచ్చినట్టుగా అని మీకు అనిపించవచ్చు. అవి ఎలా ఉన్నాయంటే కోపముతో ఉన్నటువంటి మేఘములు ఒకదాంతో ఒకటి కలిసిపోయినట్టుగా ఉంటాయి. అక్కడ వాటిపైన లైట్ వెలుగు ప్రతిబింబం పడుతున్నట్లుగా అట్లా కనబడతాడు దూరం చూస్తుంటే. అక్కడ ఏదో మేఘములు కదులుతున్నట్టుగా కనబడుతుంది దూరం చూస్తుంటే. అక్కడ ఆ లైట్ ఆ పిక్చర్ మీద పడినప్పుడు ఇలానే కనబడుద్ది. అక్కడ ఎలా ఉందంటే ఒక భయంకరమైన తుఫాను ఆ మేఘముల గుండా వచ్చి అక్కడ అంతా చిన్న భిన్నం చేస్తున్నాడు కనబడుద్ది. ఇప్పుడు మీ ఫోన్లో ఏర్పడదు కానీ ఒక పెద్ద హాల్లో దూరంగా ఒక గోడ మీద ఉన్నప్పుడు ఎంట్రీ అవ్వగానే అది కనబడినప్పుడు అట్లానే కనబడుద్ది. మొదటి పర్సెప్షన్ చూడగానే మన కంటికి అలా కనబడుద్ది. ఎప్పుడైతే నీ పక్కన ఉన్నటువంటి ఆ గైడ్ చూపించే వ్యక్తి ఉంటాడుగా అతనితో నువ్వు చెప్పబడినప్పుడు కొంచెం దగ్గరగా వెళ్ళండి, నువ్వు దాన్ని అలాగే చూస్తూ గమనిస్తూ ఉండండి. నువ్వు చాలా దగ్గరగా వెళ్ళినప్పుడు అసలు అవి మేఘాలే కాదు, అవి దూతలు. అవన్నీ కూడా రెక్కలు ఒకదానితో ఒకటి ఆడిస్తున్నట్టు కనబడతా ఉన్నాయి. అవన్నీ కూడా ఆనందపడుతూ అతిశయపడుతూ ఉన్నాయి. అది ఇట్స్ అ బ్లెస్సింగ్ ఈజ్ ఇన్ డిస్గైస్మెంట్. అంటే ఏంటో తెలుసా, మారువేషమునందున్న ఆనందము అంటున్నాడు ఆయన. ఏమని? అది దూరంగా చూస్తుంటే కోపముగాను ప్రళయముగాను అది నిజంగానే సమస్తాన్ని చల్లా చెదురు చేసే తుఫాన్లా కనబడినప్పటికీ దగ్గరికి వెళ్తుంటే మాత్రము అది దూతలుగాను దూతల రెక్కలుగాను మన పక్షంలో పోరాడానికి వస్తున్న సైన్యముగాను కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పిక్చర్ ఎలాగో మనల్ని మోసం చేస్తుందో దేవుడు మనకు అనుగ్రహించే శ్రమలు కూడా అలాంటివి లేడు. ఇప్పుడు చూస్తుంటే కోపముతో మనల్ని చల్లాచెదురు చేసేసి మనల్ని దేనికి పనికిరాని వ్యక్తులుగా మనల్ని నాశనం చేయడానికి వస్తున్నట్టుగా కనబడుతున్నాయి. కానీ నిజం చెప్పాలంటే ఈ శ్రమలే మనల్ని కాపాడే దూతలు. ఈ శ్రమలే, ఈ పరీక్షలే, ఇప్పుడు వస్తున్నటువంటి ఈ విలయతాండవం చెప్పుకున్నటువంటి బాధలే ఆ మేఘంలాగే మనల్ని కాపాడే దూతలు. అవి లేకపోతే ఎప్పుడో చచ్చిపోయి మనము లోకంలో కలిసిపోయేవారము. ఆ శ్రమల వల్ల మనం ఈడున్నాము. పౌలు గారు ఎంత చక్కగా చెప్తారు, అయ్యా ఆ ముళ్ళు ఉంది కాబట్టి నేను ఇంకెక్కువగా అతిశయపడకుండా ఆగుతున్నా. ఎక్కువైనటువంటి ప్రత్యక్షతలు జ్ఞానాలు ఉన్నాయి. ఇంకా నేను ఎక్కడ ఇచ్చిపోతానేమో అని దేవుడు ఏం చేశాడు, కావాలని ముళ్ళు పెట్టి ఆపాడు. ఇప్పుడు ఆ ముళ్ళేంటి? దూత. ఆ ముళ్ళు కావాలనే ఈయన దేవుడిలో ఏదో కావాల్సిన దూత. ఈ పిక్చర్ చూపిస్తూ ఈ పిక్చర్ పేరు దూత లేదా క్లౌడ్ డే, మేఘ దినము అని చెప్తూ అది మీకు ఇప్పుడు ఫోన్లో దాని ఎఫెక్ట్ మీకు కనబడలే. పిక్చర్స్కి ఎప్పుడు కూడా ఈ ఫోటోలలో సరిగ్గా ఏర్పడవు. కొన్ని పిక్చర్స్ కొన్ని ప్రత్యేక గుణలక్షణాలు ఉంటాయి. మీరు మోనాలిసా పిక్చర్ చూసారనుకోండి, ఏ యాంగిల్లో చూసినా మిమ్మల్ని చూసినట్టే ఉంటుంది. ఒక యాంగిల్లో చూస్తే నార్మల్, ఇంకొక యాంగిల్లో చూస్తే నవ్వుతున్నట్టు కనబడుతుంది. పిక్చర్స్కి ఉండేటువంటి గుణలక్షణం అది. అట్లాగే ఈ క్లౌడ్ డే అనేటువంటి పిక్చర్ కూడా దూరం అక్కడెక్కడ దూరంగా ఆ హాల్లో పెద్దగా పెట్టబడినప్పుడు దూరం నుంచి చూస్తుంటే నీకు దూతల్లా కనబడరు. మొదటిగా బాగా కోపంతో ఎర్రగా కదలాడుతున్నటువంటి ఏదో మేఘంలాగా ఉండి అదంతటినీ కూడా ప్రళయంతో తుఫానుతో వచ్చి నాశనం చేస్తున్నట్టు కనబడినా దగ్గరికి వెళ్ళి చూస్తుంటే అది మేఘమే కాదు, దూతలు మరియు రెక్కల్లాగా ఎలా ఉందో మన బ్రతుకుల్లో వచ్చే శ్రమలు అలాంటివి అంటాడు ఆయన. తర్వాత చూడాలి అంటాడు, బహుశా ఈ రోజున నీ అనారోగ్యం కూడా ఈ రాత్రి వేళ నువ్వు ఇక్కడ రావడానికి నువ్వు చేసినటువంటి నీ త్యాగమైనా సరే అది ఆ మారువేషములో లేదా అది ఏమై ఉన్నదో నీకు కనపరచబడకుండా తను దాచుకొని ఉన్నటువంటి ఆశీర్వాదమే. ఏది? ఈ రాత్రి వేళ నువ్వు ఇక్కడ రావడానికి గల కారణమైన నీ అనారోగ్యం నీ ఆశీర్వాదమా? నీకు అర్థమైందా అని ఏమంటున్నాడు? నిజంగా చూడాలంటే బాధ, నొప్పి, ఇరుకు, ఇబ్బంది ఇది కంటికి కనబడుతుంది కానీ అది కాదు. యాక్చువల్గా దాని బయట రూపము వేషంలా వేయబడిన రోగం అది, కోపం అది, శ్రమ, ఇరుకు, బాధ అది. దాని వెనకాల ఆశీర్వాదం అది.
మనకు దేవుడి ప్రజలకు ఆయన అనుమతించకుండా వారి చుట్టూ ఏది చోటు చేసుకోదు. నిజంగానే చోటు చేసుకోదు. నీ ఎంటుకలు కూడా లెక్కించబడ్డాయని చెప్పిన తర్వాత ఎంతటి ధైర్యాన్ని కలిగి ఉండాలి మనం ఆయన యందు. నీ తలలో వెంట్రుకలు నువ్వు లెక్కించేసా నేను ఆల్రెడీ. నువ్వు అట్లాంటిది రాలిపోతూ నీకు గుడ్డు పెడుతున్నా లేకపోతే ఏం పెడుతున్నా ఆడుకుంటున్నా వాళ్ళు చూస్తున్నావు. ఎన్న పెడితే పాస్టర్ ఏమంటాడు ఎర్ర అయితే అని ఒకళ్ళు ఎసారా కరెక్టేనా? దాన్ని ఏమంటారు, దాన్ని కాదు గోరింటాకు పెడితే ఎర్రగైతే మళ్ళీ ఇలా వర్తమానం చెప్తాడు అని మరొకరు. ఇంటికెళ్ళని లెక్క పెట్టేసాడు ఆల్రెడీ. ఏదన్నా అనారోగ్యం రోగం ఉంటే ఏదైనా బంధువులు వాడు కానీ అంతేగాని ప్రతి దాని గురించి ఇరుకు ఇబ్బందులు శ్రమలు బాధలా చూస్తున్నారు. దేవుడి ప్రవక్త ఏమంటే ఈ శ్రమల్ని బాధల్ని దీస్ ఆర్ ద బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైజ్మెంట్. అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు మొత్తం స్టోరీలన్నీ విచిత్రంగా చూద్దాం. మీరు ఆ పదం విన్నారు మళ్ళీ చూడండి. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్మెంట్ అంటే డిస్గైజ్మెంట్ అంటే మారువేషం. అంటే నీకు కనబడుతున్నది ఒకటి, దాని వెనకాల దాని అర్థం ఒకటి. ఎస్ఆర్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ప్రతిది అట్లాగే చూసి మొదలు పెడదాం. అయ్యా ప్రతిది అలాగే చూసి మొదలు పెడదాం. ఎట్లా? బెత్లెహేం పక్కన పెట్టండి. అసలు మోయాబ్లో కరువు వచ్చింది దేనికంటే వీళ్ళు బయటకు రావడానికి. అయ్యా కరెక్టేనా? బూరలు అంటే అవే బూరలు. 7 బూరలు దేనికి? బూరలు ఏం చేస్తాయి? ఇజ్రాయేలుని ఒక చోట సమకూరుస్తాయి. ఎస్ఆర్ ఇప్పుడు మన కోవిడ్లో జరిగినప్పుడు ఏం జరిగాయి? దగ్గర సమకూర్చబడ్డారు. ఇప్పుడు యుద్ధాలు జరిగాయి. ఎస్ఆర్ ఇజ్రాయెల్కి యుద్ధం జరిగినప్పుడు ఏమైనారు? ఎక్కడెక్కడెక్కడెక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారో వారందరూ సమకూర్చబడుతున్నారు. చూస్తుంటే శ్రమ కనబడుతుంది, దాని వెనకాల సమకూర్చబడినటువంటి ఆశీర్వాదం దాగి ఉన్నది. నీ కంటికి సమస్య శ్రమ ఇరుకులా కనబడుతుంది, కానీ అది యాక్చువల్ నిజంగా ఆశీర్వాదం అయి ఉన్నది. దాన్ని చూడగలిగే కోణం మారాలా? అబ్బో ఈ నిర్ణయం తీసుకుంటే ఇంకా ఎక్కువ శ్రమలు వస్తాయేమో అంటే నీకు తెలియకుండా ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలు వస్తున్నాయేమో అంటున్నావు. కానీ అబ్బో ఇప్పటికే తట్టుకోలేకపోతున్నాం బ్రదర్, ఇంకా సమస్యలు వద్దు, బాధలు వద్దు, ఇరుకులు వద్దు, ఇబ్బందులు వద్దు. ఏమి ఇబ్బందులు వద్దు? ఆశీర్వాదాలు వద్దు అంటున్నావు నువ్వు. ప్రవక్త అంటాడు నువ్వు శ్రమలు వద్దంటున్నావు, ఇరుకులు వద్దంటున్నావు, ఇబ్బందులు వద్దంటున్నావు. నీకు మిస్టరీ ఆఫ్ సఫరింగ్స్ తెలియడంలా. అసలు సమస్యల మర్మమే అవి చూపుకే సమస్యలు ప్రపంచం దృష్టిలో, కానీ నీకు నాకు నిజమైనటువంటి ఆశీర్వాదాలు అవి. ఎస్ఆర్ ఒకప్పుడు నేను ఉద్యోగం ట్రై చేసిన అది రాలేదు కాబట్టి ఇటు ఉన్నావు. వస్తుంటే అటే పోయేటోడు నువ్వు, వస్తే అటే పోతే ఇటు రావు. రానప్పుడు నీకేమనిపించింది? మళ్ళీ పోయిపోయి నీ పక్కోడికి వచ్చింది నీకు రాలే, ఏమనిపిస్తుంది? నాకు కూడా అట్లా అనిపించింది. కానీ బిలీవ్ ఇన్ గాడ్. దేవుడి యందు విశ్వాసం ఎలా ఉందంటే లేదు, ఏదో మేలైనది. ఇప్పుడున్నటువంటి శ్రమ ఇరుకు బాధ ఏదో తెలుసు, కానీ దాన్ని పూర్తి లోతు తెలియకపోవచ్చు. కానీ ఒక రోజున అది మనకు ఆశీర్వాదంగా మలచబడే దినం ఉంది. ఆ మాట ఎంత అద్భుతంగా వాడతారంటే దేవుడి ప్రవక్త ఈ ఒక్క పిక్చర్ని దృష్టిలో పెట్టుకొని గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ డిస్గైజ్మెంట్. ఆశీర్వాదాలు దేవుడి గుండా వచ్చేవన్నీ కూడా దాచబడి మారువేషంలో శ్రమలు అనే పూత పూసుకొని వస్తాయి. శ్రమలు ఇరుకులు ఇబ్బందులు అనే పూత ఉంటుంది. కానీ దీన్ని ఇప్పుడు మనము ఈ సంగతి తెలిస్తే శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ మర్మం తెలిసింది కాబట్టి ఏమనిపిస్తుంది? ఇప్పుడు అతిశయపడతావు, ఇక ఇప్పుడు సంతోషపడతావు. ఇక తెలియపరచబడిన తర్వాత తెలియక ముందు అమ్మో శ్రమ, అమ్మో బాధ, ఇప్పటికీ ఎక్కువైపోయింది, ఇంకా వద్దు, నా వల్ల కాదు, నేను పారిపోతా. ఎక్కడికి పోతావు? ఎక్కడికి పారిపోతావు? నువ్వు ఎక్కడికి పారిపోయినా నువ్వు పరలోక రాజ్యం రావడానికి శ్రమలనే ఒకటే మార్గం ఉంది. ఎస్ఆర్లో కానీ బైబిల్లో మనం చూసి సత్యమేంచి ఇరుకులు ఇబ్బందులు అని చెప్పి పారిపోయిన వారు మరింత ఇరుకులు ఇబ్బందులు పొందుకున్నారు. కొంతమంది కుటుంబీకులను పోగొట్టుకున్నారు, యజమానులను చచ్చిపోగొట్టుకున్నారు, నానా బాధలు పడినారు. ఎస్ఆర్ అందుకని దేవుడి ప్రవక్త మళ్ళీ చదవండి 104 పేరా మళ్ళీ చదవండి. మేబీ యువర్ సిక్నెస్ టు నైట్, ఈ రాత్రి ఎస్ మీ అనారోగ్యమైనా ఉండొచ్చు, మీ త్యాగమైనా కావచ్చు. అది దాచబడి ఉన్నటువంటి ఆశీర్వాదము బయట వ్యక్తులకు ఎలా కనబడుద్ది? శ్రమ, ఇరుకు, ఇబ్బంది, నష్టము, బాధ, అబోయిలు బతకరికి ఇంత నష్టమైతే బతుకుతారు వీళ్ళు, అది బయట ప్రపంచానికి. మనకు ఆశీర్వాదం.
నన్ను ఎన్నడూ కూడా నేను ఊహించని మేలైన ఆత్మీయ స్థలాల్లో కూర్చుండబెట్టడానికి నన్ను ఇక్కడ కూర్చోబెట్టడానికి నమ్ముతాం మనం. ఇది ప్రపంచం చూసే కోణానికి నువ్వు నేను చూసే కోణానికి అంత వ్యత్యాసం ఉండాలా? ఇప్పుడు ఇవి మర్మం తెలిస్తేనే రేపు పొద్దున మళ్ళీ నిన్న ఒక మాట అన్నా, నిన్నొకరు దెబ్బ కొట్టినా, నిన్నొకరు అవహేళన చేసినా నువ్వు ఆనందపడతావు. అంతరంగంలో క్రీస్తునందు కలుగుతున్నటువంటి శ్రమ వలన నువ్వు అతిశయపడతావు, సంతోషపడతావు. ఎసారో కానీ అట్లుండదు. ఈ పిరిగి ఏం చేస్తాము? ఈ పిరిగి తన వెళ్ళిపోతుంది. కొద్దిగా సమస్య రాగానే నేను వెళ్ళిపోతాను. యాడికి పోయేది? పరలోక రాజ్యానికి మార్గం మీద ఒకటే. క్రీస్తు వెళ్ళిన అదే మార్గం గుండా నువ్వు నేను వెళ్ళాలా? ఆయన ఏ మార్గం గుండా వెళ్ళాడు, నేను అదే మార్గం గుండా వెళ్ళాలా? అయితే నువ్వేం చేస్తున్నావు అంటే తొర్లికొండలో శ్రమ వద్దు, వేరే చోట శ్రమ కావాలంటారు. అంతే. నీకు లాజిక్ అర్థమైందా? నాకు తొర్లికొండలో శ్రమ వద్దు, వేరే ఏరియాలో పొందుకుంటాడు. కానీ సమస్యలే, శ్రమలే. కాకపోతే ఇక్కడ శ్రమలు, అక్కడ శ్రమల స్క్వేరు. అంటే చదువుకున్నలకు తెలుస్తుంది. చదువుకున్నలకు ఏంటంటే రెండింతల సమస్యలు మాత్రం ఉండాల్సిందే. నువ్వు చూసే కోణాన్ని బట్టి అది ఆశీర్వాదమా లేదా నిజంగా నష్టమా, ఇది మనం చూసే ప్రత్యక్షతను బట్టి ఆధారపడి ఉంటుంది. ఏదైనా అంతే. బ్లెస్సింగ్స్ ఆర్ ఇన్ డిస్గైస్మెంట్. దాచబడి సమస్యల పరీక్షల అవి నష్టముల యొక్క పూత పూసుకొని ఆశీర్వాదాలు దాచిపెట్టబడతాయి. తర్వాత చూడ కలిపి ఆ పిక్చర్లో అంత మీనింగ్ ఉంది. మీరు వింటున్నారా? దేవుడి దూతలు ఎందుకు వస్తున్నారు? చూస్తుంటే సమస్తాన్ని తుఫాను చేత పెగరగొట్టడానికి వచ్చినట్టు కనబడుతుంది. కానీ నిజంగా ఎందరికి వస్తున్నారు? అక్కడ ఆరాధన జరగబోతే వచ్చి మనతో పాటు ఆరాధిద్దామని వస్తున్నారట. అంతుంది అందులో ఉంది. నువ్వు చూడగలిగే కోణం నువ్వు చూస్తే ఏర్పడుతుంది. తర్వాత ఆమేన్. దానిని గూర్చి ఆలోచించుడి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన కృప ఎన్నడూ తరిగిపోదు. మరియు ఆయన నీ హృదయ వాంఛను తీర్చుటకై సిద్ధంగా ఉన్నాడు. మనము కొద్ది క్షణములు పాటించుకునేదము. మన తలను ప్రార్థనలో ఉంచుండగా మరియు మీరు ప్రార్థనా సిద్ధపాటును కలిగి నిల్చున్నారని నేను నమ్ముచున్నాను. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మీ కనులను మూసుకొని మీ తలలు మీరు తీయబడిన నేల వైపు చూస్తూ, మరియు ఒకవేళ యేసు ఆలస్యం చేసినట్లయితే నీవు తిరిగి మట్టిలో కలిసిపోయేదవు. చాలు. ఈ బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైస్మెంట్ అన్నటువంటి మాట ఎప్పుడు మర్చిపోద్దు. ఇప్పుడు ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా దాచబడి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, పరీక్షలు, సమస్యలు అనేది పూత పూసుకునే వస్తాయి. ఇవి రాగానే నెక్స్ట్ వీటి వెంటనే ఆశీర్వాదాలు ఉందన్న ప్రత్యక్షత కలిగితే కనుక అతిశయము, ఆనందం నీ వశమవుతుంది. ఇది తెలియకపోతే అసలు మొత్తం మందను పరిచయం కూడా నాశనం చేసి కూడా నీతోనే అవుతుంది. తెలియకపోతే నీకు అర్థమైందా? తెలియకపోతే పరిచయం నాశనం చేసే కూడా నువ్వే. దీని గురించి ప్రవక్తను మాట చూపిస్తా, చూడండి, జాగ్రత్తగా గమనించాలి. 59-1108. అయ్యా వింటున్నారా? అంశం పాతదే, కంటెంట్ కొత్తది, ఉద్దేశం మాత్రం ఒకటే. ఏంది? శ్రమలు కావాలి ప్రభువా. నాకు శ్రమలు వస్తే స్వీట్లు పంచే స్థాయికి తెచ్చుకోవాలనిపిస్తుంది. ఎట్లుంటుంది అంటే దాని యొక్క ప్రాధాన్యత మీకు తెలియడం కోసం మాట్లాడినాను. జాగ్రత్త. 59-1108. 59-1108. పొసెసింగ్ ది ఎనిమీస్ గేట్స్. తెలుగులో శత్రు యొక్క గవిని స్వాధీనపరుచుకుని. ఇప్పుడు చూడండి, ఈ కోణం గుండా 32వ పేర చూడండి. వాజ్ ఓన్లీ ఫ్యూ ఇయర్స్ లేటర్ వెన్ ద ట్రయల్స్ కమ్. కొన్ని సంవత్సరముల తర్వాత పరీక్షలు రాగానే, శ్రమలు ఇరుకులు రాగానే, అండ్ మరియు ద చర్చ్ గాట్ ఆల్ షుక్ అప్. సంఘం మొత్తం షేక్ అయిపోయిందంట. దేనికి? కొంత సమస్యలు ఇరుకులు ఇబ్బందులు రాగానే సంఘం కదిలిపోతూ ఉంది. కానీ ప్రత్యక్షత గుండా చూస్తే ఆ సమస్యలు ఇరుకులు ఇబ్బందులు అనేటువంటి ఆ శ్రమల మర్మాన్ని గ్రహిస్తే అవన్నీ ఏంటి? యాక్చువల్గా ఆశీర్వాదాలు.
మేలులు, లబ్ధి. కానీ అవి తెలియకపోవడం వల్ల సంఘంలో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అని షేక్ అయిపోతారు అందరూ. ఇక తర్వాత చూడండి అంటాడు, సంఘంలో ఏదైతే జరగవలసినది జరగకుండా పోయి ఉంటే కనుక అక్కడ ఉండేటువంటి సంఘానికి చాలా సులభం అక్కడ నుంచి ఇది తప్పిపోవడానికి కానీ, కదల్చబడ్డానికి కానీ, వారు ప్రభావితం చెందడానికి చాలా సులభం ఇది. దేవుడే దాన్ని అలాగూ దేవుడు చేస్తాడా? అసలు సహోదరుల మధ్యలో, సంఘం మధ్యలో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు లేకపోతే దేవుడు లేడా? మీకు అర్థమవుతుందా? నేను రిటర్న్ టికెట్ బుక్ చేసుకోర్రి, మేము హెల్ప్ చేస్తాం కావాలంటే. కాకపోతే నా బాధ ఏంటంటే ఇక్కడ శ్రమ తప్పించుకుంటే ఇంకో చోట శ్రమ వస్తుంది. నువ్వు దేవుడి కుమారుడు, కుమార్తె అయితే ఎట్టి పరిస్థితి శ్రమ అనేది నీకు రాసి పెట్టింది అంతే. కానీ ఎక్కడ అనుభవించాలనుకుంటున్నావు? శ్రమల స్క్వేర్నా? నీ ఇష్టం అది. శ్రమలు మాత్రం అనుభవించాల్సిందే. ఎందుకంటే సంఘములో ఉండే శ్రమల గురించి దేవుడు మాట్లాడుతూ అంటాడు ప్రవక్త ద్వారా, దేవుడే అలాగూ చేస్తాడు. దేవుడు అలాగూ చేస్తాడా? ఎందుకు దేవుడు తన సంఘాన్ని ఆశీర్వదించడానికంటే మునుపు శ్రమలు ఇస్తాడు, ఇరుకులు ఇస్తాడు, కదిలింపజేస్తాడు. భేదాభిప్రాయాలు వస్తాయి, గుంపులు అయితే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. నేను అందుకే ఎప్పుడు ఒకటే సూత్రం చెప్తా, మీరు మీ హృదయాంతరంగాలు ఒక పెద్ద నియమం పెట్టుకోండి, కొట్టుకున్న తిట్టుకున్న మాకు మేమే. ఈ మాట దాటి మీరు బయటకు పోయినారా, తాత్కాలికంగా దేవుడు మనకు అనుమతించిన ఈ శ్రమల్లో మనం తుస్సుగా తేలిపోయి ఆ తక్కడను ఎగిరిపోయిన వరం అయిపోతాం. నిలకడగా నిలబడగలగాల. సమస్యలు ఇట్లా వస్తే అట్లా వెళ్ళిపోతాయి, మనం స్థిరంగా నిలబడేది మనమే. 4 ఏళ్ల కింద ఉన్నటువంటి గొడవ గురించి బహుశా 4 ఏళ్ల కింద మొహాలు మార్చుకుంటున్నాము. మళ్ళీ కలిసిపోయి తిను బ్రదర్ ఎక్కువ కూర వేసుకుని నువ్వే మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో దూరిన వాళ్ళు అందరూ ఏమైనారు ఈ రోజున? అంటే ఈ శ్రమల మిస్టరీ తెలిసి ఉండాలా. శ్రమల మిస్టరీ తెలుసుకోలేదు అనుకో, ఇప్పుడు నువ్వు కొట్టుకుని, ఇప్పుడు ఈ అమ్మాయి కొట్టుకుంటున్నారు, అట్లా అనాలి అంతే అనాలా, మళ్ళీ పక్కకు తిరగాల రేపు. ఎందుకంటే ఇద్దరు ఎన్నికలో ఉన్నారు, దేవుడు ఇద్దరు మళ్ళీ సలబరిచి మళ్ళీ ఒక రోజున సారీ అక్క, సారీ చెల్లెలు అలాలు కలిసిపోతారు. మధ్య నువ్వు నేను బక్రాయితం. అందుకే నువ్వు నేను ఏ పక్షాన్ని తీసుకోవద్దు, వాక్య పక్షాన్ని నుండి ఇద్దరిని ఇట్లుండద్దు అని ఇద్దరికి చెప్పేసి మంచిగా ప్రేమతో ఉండని చెప్పాలా. ఏ పక్షాన్ని తీసుకుంటావా నీతో కలుగుతుంది. లాస్ట్కి వాళ్ళిద్దరు ఏమంటారు తెలుసా? చూడు, నువ్వు నేను కొట్టుకుంటే ఎట్లుండాలా పాస్టరు, సమాధాన పడమని చెప్పాలి, కానీ నీ పక్షాన్ని తీసుకున్నాడు ఆ రోజున అంటాడు. మళ్ళీ ఏలే లాస్ట్కి నీకు నాకే కాలుతుంది. అందుకే మనకు ఎవరు లేరు. కానీ దేవుడే సంఘంలో ఇరుకుల్ని, ఇబ్బందులు, శ్రమల్ని కావాలని అనుమతిస్తాడు ఆయన. ఎందుకంటే ఇవి మారువేషంలో ఉండే ఆశీర్వాదాలు. తర్వాత చూడండి అంటాడు ఆయన, దేవుడు సంఘంలోనికి టెన్షన్స్ని, ఉద్రిక్తతని కావాలని తీసుకొస్తాడు ఆయన. దేనికి? నీ దృష్టిలో టెన్షన్స్, నా దృష్టిలో ఆశీర్వాదాలు. అవి నీ దృష్టిలో టెన్షన్స్, నా దృష్టిలో ఏం ఆశీర్వాదం అయ్యా? గుణలక్షణముల ఎదుగుదల, క్రీస్తు స్వరూప్యాన్ని మలచుట, ఎసరో ఎన్నో లేఖనముల యొక్క నెరవేర్పు, ఒకరినొకరు క్షమించుకొని, ఒకరి బాధలు ఒకరు భరించుకునే గొప్ప ఆశీర్వాదం మనం చూస్తూ ఉన్నాం. మనం అనే ఆశీర్వాదాలు ఏవి? లోకానుసారం ఆశీర్వాదాలు కాదు, వాక్యముగా మలచబడే ఆశీర్వాదాలు. అన్నట్టు దేవుడు కావాలని సంఘములోనికి ఉద్రిక్తతలని తీసుకొని వస్తాడు. ఏలయనగా ప్రతి ఒక్కరు కూడా శోధించబడాలి, పరీక్షించబడాలి, రుజువులు చేయబడాలా. ఏమని? ఈ అమ్మాయికి పరీక్ష, అమ్మాయికి పరీక్ష, ఈ అమ్మాయికి పరీక్ష, ఈ అమ్మాయికి పరీక్ష, అందరికీ ఒక్కొక్కరికి పరీక్షలు వాటి కేటాయింపులు వచ్చేస్తాయి. ఆ పరీక్షలలో వారు నిగ్గి నిలబడగలిగారని నిరూపణ వచ్చేంత వరకు కూడా ఈ సమస్యలు ఆగవు. ఈ నిరూపణ జరిగేంత వరకు దేవుడు సంఘంలో టెన్షన్స్ని అలో చేస్తాడు, ఉద్రిక్తతల్ని అనుమతిస్తాడు. నువ్వు అనుకోకుండా నేను బాగానే ఉన్నాను, వాళ్ళే అట్లా అంటారు అంతే, నువ్వు రుజువుపరచబడేదాకా అంతే. అది మీరు నా మాట వింటున్నారు, మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఆ శ్రమల మర్మాన్ని మీరు తెలుసుకుంటే తప్ప చుట్టూ జరుగుతున్న వాటి విషయాల పట్ల మీకు అవగాహన ఉండదు. సంఘంలో సమస్యలు అయితే ఏంది?
సమస్య లేని సంఘం ఉందంటే అక్కడ దేవుడు లేడని అర్థం. ఎస్ సార్ నో? సమస్య లేని సంఘం ఉందంటే దేవుడు లేడా? మాకు ప్రశాంతత కావాలి, మాకు సమాధానం కావాలి. నేను చెప్పిన కదా, హాస్టల్లో ఉండండి, బెస్ట్. అది ఎవడి గోలు ఉండదు. నీ బెడ్ వస్తువు నువ్వు ముట్టడు, వాడి వస్తువు నువ్వు ముట్టవు, నీ టైంకి నువ్వు రావచ్చు, వాడి టైంకి వాడు వెళ్ళిపోతాడు. ఏ బాధ ఉండదు. హాస్టల్లో ఫ్రీ. కరెక్టేనా? ఇంట్లో ఉన్నావు అనుకో, లేట్ వచ్చి ఎందుకు లేట్ వచ్చావు అని అడుగుతారు. ఫోన్ ఎక్కువ మాట్లాడితే ఎందుకు మాట్లాడుతున్నావు అని అడిగేటోళ్ళు ఉంటారు. ప్రార్థన చేయకపోతే ఎందుకు చేసుకోలేమని అడిగేటోళ్ళు ఉంటారు. ఇదిగో తిరిగి ఇబ్బంది. ఎస్ఆర్లో కొంతమంది ఎందుకు అని పాస్టర్ అడుగుతారని చెప్పి వేరే సందులు పట్టుకొని పోతారు. ఈ సందులో రారు. ఈ సందులో ఈ రూట్ బంద్. పాపం రేపు పొద్దున సీసీ రోడ్ వేస్తారట, అయినా సరే ఈ రోడ్డు బంద్. వాళ్ళకి వాళ్ళు ఎన్నుకోరు దీన్ని. ఎందుకు వచ్చిన బాధ ఇటు చూసిందంటే మళ్ళీ ఎక్కడ అరుస్తాడు పులిపెట్టి కానీ అట్నుంచి తిర్రమంటారు. అనుకోకుండా వాళ్ళు అప్పుడప్పుడు తగులుతారు నాకు ఆ రూట్లలో. అప్పుడప్పుడు తగిలినప్పుడు వాళ్ళ ఫేస్లో ఇటు ఉండదు, ఇడు దొరికిపోయినా. నేను చాలా మందిలో చూసా. మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి అయ్యా అంటే నేను కూడా సర్లే ఎందుకులే ఆల్రెడీ దొరికిపోయిన ఫీలింగ్ పెట్టి మంచిదిరా నేను ఏదో పంపించేస్తా. ఇక అప్పటికెళ్ళి ఫీల్ అవుతాను, ఇంకేం ఫీల్ చేయాలా? ఆ దొరికిపోయిన ఫేస్ తెలిసిపోతుంది నాకు. సరే సరే ఫోన్లో ఎందుకు, ఇప్పటికీ ఫీల్ అవుతారు, మళ్ళీ ఫీల్ ఎందుకు కానీ సరే కానీ కానీ అని ఇక ఇంతే ఉంటుంది. అది ఇక దూరంగా ఉంటే ఎవరికైనా హ్యాపీయే. సార్ దగ్గరుంటే తెలుస్తుంది బాధ. కానీ నిజమైన సహోదరులతో శ్రమ అనే ఆ గొప్ప మర్మము దగ్గర నివసించడంలోనే ఉంటుంది. ప్రశాంతత కొరకు, విలాసాల కొరకు, సౌలభ్యతల కొరకు నివసించే కాలము మన దగ్గర లేదు అసలు. ఇప్పుడు ఎట్లున్నామో తెలుసా? మనము ఎట్లున్నాము? యుద్ధము తీవ్రతరమైన స్థలాల్లో జరిగే యుద్ధ రంగంలో దిగి యుద్ధం చేయాలి. ఇప్పుడు వేగవంతంగా మలచబడాలని ఆశపడుతున్నాం కదా. సార్ అయ్యా నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు ప్రశాంతమైన జీవితం నాకు అక్కర్లేదు, అక్కడ ప్రశాంతత కావాలా. దేవుడు ఏమన్నాడు? తానిచ్చేటువంటి శాంతి, తానిచ్చే నెమ్మది, నిత్యము నిలబడే స్థలం అక్కడ పరలోకంలో. ఇక్కడ మనం దించబడిందే యుద్ధాలు గెలవడానికి. కావాలని సహోదరులతో శ్రమను కోరుకోవాలి. ఇక్కడ దూరం పెట్టుకునేది కాదు. అవాయిడ్ చేస్తే ఏదైనా అవాయిడ్ చేయొచ్చు, అంతేనా? సార్ ఇప్పుడు నేను పీటర్ గారితో మాట్లాడద్దు, పీటర్ గారు నాతో మాట్లాడదు అనుకుంటే ఆయన బతుకైనా నా బతుకు మంది సండే సండే హాయ్ హాయ్ బాయ్ బాయ్ ఏముంది అంత పెద్ద విశేషమా? పక్క పక్కనే ఇల్లు పెట్టుకున్నా ఉండగలుగుతాము. అట్ట కాదు, నేను కావాలనే దూరుతా, ఆయన కూడా కావాలనే దూరాలా. కావాలనే సహోదరులతో శ్రమను పెట్టుకోవాలా. ఒకరినొకరు ఇనుమును పదును పరుచుకున్నట్టుగా పలుచుకోవాల్సిందే. ఒకడు తప్పు ఇంకొకటి తీసుకోవాల్సిందే. ఎస్ఆర్రో ఒక ఇనుము ఇంకో ఇనుమును కొట్టి పదును చేస్తుంటే దీని తుప్పు కూడా ఎగిరిపోద్ది. ఎస్ఆర్రో చేసుకోవాల్సిందే. దూరంగా ఉంటాము మేము, ఏమంటారు దాన్ని, మేము మాట్లాడము, లేకపోతే ఇంకేమంటారు దాన్ని, మేము హద్దులు కలిగి ఉంటాము, ఇంకా ఏం ఉండదు. ఇక నువ్వు పెద్దగా మారేదేమీ లేదు, నీకు శ్రమల మర్మ నీకు ఏమాత్రం అర్థం కాలే. ఎస్ఆర్రో నేను ఖచ్చితంగా చెప్తున్నా, మీరు సంఘానికి దూరంగా ఉంటే ప్రశాంతంగానే ఉంటారు. సంఘానికి దగ్గర అవుతున్న కొలది మీకు సమస్యల వలయాలు ఎక్కువ అవుతాయి. ఇది మంచిదే. ఇది కాదని నాకు వాక్యపరంగా నిరూపించే వ్యక్తి కావాలా. యెరూషలేంకి వెళ్తున్నా కొద్ది సమస్యలు ఎక్కువైతాయి. ఎస్ఆర్రో యెరూషలేంకి దూరంగా ఉంటే బాగానే ఉంటుంది, అంతేనా కదా? అంతే. సహోదరులతో శ్రమ అనుభవించుట అనేది గొప్ప మర్మం. అది మొదటి నిర్గమంలో ఆయన ఎన్నుకున్నాడు, రెండవ నిర్గమంలో క్రీస్తు ఎన్నుకున్నాడు, మూడవ నిర్గమంలో మనం ఎన్నుకోవాల్సిందే. ప్రవక్త గారు ఎన్నుకున్నారు కాబట్టి ఆ డానీ హెన్రీతో అంటాడు కదా, దేవుడు ఆ బాలుడితో అనిపిస్తాడు ఏమని, దౌ యూ హ్యావ్ చూజన్ ద నారో పాత్. నువ్వు కావాలని ఇరుకైన మార్గం ఎన్నుకున్నావు కాబట్టి నువ్వు నా మార్గాన్ని ఎన్నుకున్నావు అన్నాడు. ఖచ్చితంగా నా మార్గం అన్నాడు ఆయన. ఈరోజు మనం చేయాల్సింది కూడా అదేగా. దూరంలో చూస్తుంటే అది తుఫాన్లే, బతకలేమనుకునేటువంటి గొప్ప గొప్ప ప్రళయాలే. దగ్గరకు వచ్చిన వాళ్ళకు ఈ బ్లెస్సింగ్స్ మారువేషంలో దాచిపెట్టబడ్డటువంటి దూతల యొక్క రెక్కల చప్పుల్లేవి. ఎస్ఆర్రో అంతేనా కదా? నిజామాబాద్ ఉంటలకి తొలికొండ జరిగే చూసిరనుకో, అబ్బో అబ్బో దేవుడు దేవుడు అంటారు కానీ ఏం గొడవలు, ఏం లొల్లులు, ఏం తలకాయ నొప్పులు, అవన్నీ అబ్బో అంటారు. ఎస్ఆర్రో దూరం నుంచి వాళ్ళకి ఇట్లానే కనబడతాయి. మీకు ఆ క్లౌడ్ అనే పిక్చర్ లాగా కనబడుతుంది. అది కరెక్టేనా? దూర ప్రాంతాలు ఉండే వాళ్ళందరికీ క్లౌడ్ డే పిక్చర్ లాంటిది ఇది. కానీ దగ్గరకు వచ్చి దీని అనుభవాల పూర్వకం పొందుతుంటే, ఒరే ఇది ప్రళయాలు తీసుకొచ్చే మేఘం కాదు, ఇది ఆశీర్వాదాలు తెచ్చేటువంటి దూతల రెక్కలరా బాబా అనిపిస్తుంది. ఇగో ఈ ప్రత్యక్షత లేకే బో అని ఇగో దీని అన్నది మాట. అయ్యా శ్రమల మర్మం అలాగే ఉంటుంది.
మర్చిపోకండి. మీరు ఎప్పుడు జాగ్రత్త. శ్రమలు మంచివి, కావాలని దేవుడు సంఘంలోకి శ్రమలు అనుమతిస్తాడు. ఆయన అనుమతించని శ్రమ ఎట్లా వస్తుందయ్యా? ఆలోచించండి ఒకసారి. దేవుడి యొక్క ఎన్నిక చెప్పిన ప్రజల కొరకు సమస్తం సమకూర్చబడి వారు మేలు కొరకే జరుగుతుందంటే, దేవుడు అనుమతి లేకుండా ఒక సహోదరుడు నన్ను గేలి చేయడు, ఒక సహోదరుడు నన్ను తిట్టడు, ఒక సహోదరుని విరుద్ధంగా మాట్లాడు. దేవుడు అనుమతించడు. చలో ఇదో యుద్ధము ప్రారంభిద్దాం, మనం కూడా వాక్యానుసారంగా నేను ప్రేమతో మొదలు పెడతా, నువ్వు ఎట్లా వస్తారా చేసుకుంటూ పోదాము, ఒకరు ఇరువురం మారాల్సిందే. ఇది కానీ అమ్మో దూరం నుంచి చూసి సేమ్ ఈ క్లౌడ్ డే పిక్చర్లా చేయబాకుర్రి. మీరు దూరం నుంచి చూసి అబ్బో ఆ సమస్యలు వల్ల మనతో కాదు ఇవి అనుకునేరు. కానీ దగ్గరికి వచ్చేళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇది సమస్యల వలయాలు కాదు, ఇది మేఘములు కాదు, ఇవి దూతల రెక్కలు, ఆశీర్వాదాలు. దీస్ ఆర్ ద బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైజ్మెంట్స్. అయ్యా మారువేషంలో దాచిపెట్టబడ్డటువంటి ఆశీర్వాదం. ఇంకొంచెం ముందు చదువయ్యా. అయ్యా వ్యాధిని మొత్తుటకు ఆయన అనుమతిస్తాడు కావాలనే. నిన్ను పరీక్షించి రుజువు చేసి నువ్వు నిజముగా అబ్రహాము సంతతివని లోకానికి చూపించుటకై ఆయన రోగమును నీ మీదకి రానిచ్చును. మనకి ఈ మధ్యలో ఒకసారి ఇట్లనే టెస్ట్ చేసేటువంటి ఒక బ్రదర్ దగ్గరికి వెళ్ళా, బ్లడ్ టెస్ట్ చేశాను. ఏం సార్ ఇంతమంది వస్తారు మీ దగ్గరికి వెళ్ళి అన్నాడు ఆయన. ఒక్కలా ఇద్దరా? ఎవరినైనా సార్ మీ ఇంట్లో అందరికి వచ్చిందంటే నేను ఒక్కళ్ళే మిగిలే సార్ అని చెప్పిన. ఇట్లా ఒక బ్రదర్తో డిస్కషన్ జరిగితే, బ్రదర్ అందరికి వచ్చింది మరి ఒక్కడే తప్ప అంటే, బ్రదర్ మీకు వస్తే మాకు వాక్యం తగ్గుతుందని మిమ్మల్ని దాచిపెట్టిండు దేవుడు అన్నాడు. అది వాస్తవమే, లేకపోతే మనం మంచిగా లేదు. అందులో మొత్తం సంఘం టపా 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 అనారోగ్యాలు, ఒకరికి ఇంజక్షన్లు, ఒకరికి టాబ్లెట్లు, ఏదో ఒకటి. కానీ అందరు వికెట్లు అవుట్ అయిపోయినాయి. ఎసారో సంఘం అంతా ఇప్పుడున్నటువంటి ఈ యొక్క వాతావరణం, ఇప్పుడున్న కాలంలో ఏ వైరస్ అయితే నడుస్తుందో మొత్తం షేక్ అయిపోయింది. కానీ ఆ షేకింగ్లో ఎవరు ఏం చూడగలిగారో అది నాకు తెలియదు, కానీ నేను దైవికమైన ప్రేమను బాగా చూడగలిగాను. కొంతమంది గృహాల్లో పనులు చేయలేకపోతే సాక్ష్యాలు చెప్పారు, సహోదరులు మా ఇళ్ళలోకి వచ్చి పనులు చేశారని. ఆ సాక్ష్యం మేము కూడా చెప్పాలా? మా గృహంలో కూడా విపరీతమైనటువంటి అందరు పేషెంట్లు అయిపోయినప్పుడు అనేకుల యొక్క హస్తాలు మేము కూడా చూడగలిగాం. మంచిది. అది దేవుడు దేని ఉత్పత్తి చేయడానికి మనకు తెలీదు, కానీ మేలుకే చేశాడు ఆయన. సంఘంలోనికి ఒక అనారోగ్యాన్ని, ఒక తెగుల్ని, ఒక టెన్షన్ని, ఒక ఉద్రిక్తతను ఆయన అనుమతిస్తున్నాడు అంటే దాని వెనకాల ఉండే ఆశీర్వాద భాగాలను చూడాల్సింది పోయి రోగాలను చూస్తే ఎట్టాగా? ఏమో ఈ సంఘంలో ఏమో ఉంది రోగాలు, అబ్బో ఇక్కడికి వచ్చే మంచి రోగాలే, ఇక్కడికి వచ్చిన మంచి రోగాలు. నువ్వు రోగాలంటే జ్ఞానానికి అటువైపు చూస్తావేంది? జ్ఞానానికి ఇటువైపు ఆశీర్వాదం చూడవు అనువిగా. ప్రవక్త అదే అంటాడే, ఇటువైపు శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, రోగాలు, ఇటువైపు ఆశీర్వాదాలు. నేను ఇటువైపు చూస్తుంటే నాకు ఆనందం కలుగుతుంది. ఏం ప్రేమలు, ఏమంత చక్కటి అది. ఒకరినొకరు ఎంత బాగా చూసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు అయ్యా ఆ డబ్బులు ఎంతో కొంత ఆర్థికంగా మెలకుగా ఉన్నవారి చేత చక్కగా ఆదరించబడటం, ఒకరికొకరు సహాయపడటం, ఒకరి గురించి ఒకరు బాధ్యత కలిగి ఉంటాయి. ఇంత చక్కటి వాతావరణం కనబడుతుంది నాకు. మీరు చూస్తలేరు, ఏమో ఉంది ఈ సంఘంలో మొత్తం అన్ని రోగాలు కాబట్టి నువ్వు క్లౌడ్ డే పిక్చర్ అయిపోతుంది లాస్ట్కి. దూరం నుంచి చూస్తుంటే నీకు మేఘాలు కనబడుతున్నాయి, నాకేమో దూతలు వాటి రెక్కలు కనబడుతున్నాయి. చూడడంలో తేడా. శ్రమలు, ఇరుకుల్ని దేవుడు అందుకంటాడు సంఘంలో కావాలని దేవుడు అనారోగ్యం అనుమతిస్తాడు. అయ్యా ఇంకొచ్చే మందికి తను కావాలని తన సొంత చిత్తాన్ని బట్టి ఆయన ఇష్టం, ఇది ఆయనకు నచ్చింది, ఇది ఆయన కావాలని ఉపద్రవాలను అనుమతిస్తున్నాడు. ఏంది నీ దోస్తిగాన్లు నీకు విరోధంగా తిరిగిరు కదా, ఇప్పుడు ఎవరు అనుమతించారు దీన్ని? ఈ నియమాన్ని తృణీకరిస్తున్నాడు. మనం ఎవరు తృణీకరించినట్టు మీకు తెలుసు కదా, రోమపత్రికలో తెలుసు, నియమం తెలుసు కదా. నియమాన్ని ధిక్కరించేవాడు ఆ నియమాన్ని ప్రవేశపెట్టిన వాడిని ధిక్కరించుచున్నాడు. దేవుడు ఏం చేశాడు? కావాలని నా దోస్తు నాకు విరోధంగా చేశాడు. ఏమని? నన్ను చెక్ చేయడానికి నీలో ఎంత దైవికమైన ప్రేమతో చూద్దాం. నువ్వు ఎంత భక్తిపరుడు అని చెప్పుకొనిచున్నావో నీ భక్తికి ఒకసారి లెట్స్ పుట్ టు ది టెస్ట్. తీరా చూసరికి ఏమైంది? కంటికి కంటంటిమి, పంటికి పంటంటిమి, దెబ్బకు దెబ్బంటిమి, మాట్లాడకపోతే ఓరి నాయనో ఇంత చిన్నదానికి. మనలో ఉన్న భక్తిని కదిల్చడానికి ఈ బుల్లిబిత్తిరి శాతాన్ని చేసలు పనికి రాకూడదు. అది ఇంకొంచెం బెటర్ ప్లాన్తో రావాలి వాడు. నా మాట్లాడుతున్నారా? మనల్ని మన భక్తి నుంచి పడేయడానికి యూ షుడ్ కమ్ విత్ అ బెటర్ ప్లాన్. ఏ చిన్న చిత్తక ప్లాన్లతో మనల్ని పడేయాలి వాడు.
అట్టుండాలా మనలో దేవుని యందు మనం ఉండేటువంటి ఆ యొక్క ధైర్యము, ఆ విశ్వాసము. అంతేగాని దేవుడు కావాలని మన పైకి మన స్నేహితులు మనకు విరుద్ధంగా మాట్లాడుతున్నారంటే దేవుడు అనుమతిస్తేనే మాట్లాడతారు. అనారోగ్యాలు వస్తే దేవుడు అనుమతిస్తేనే వస్తాయి. సంఘంలోనికి టెన్షన్, సంఘం కదిలించబడి దేవుడు అనుమతిస్తే వచ్చేవి. అంతేగాని ప్రవక్త ఏమంటాడు, దీని కంటిన్యూషన్ అంటాడు చూడండి, అసలు ఇరుకులు ఇబ్బందులు ఆ సంఘంలో రావట్లేమంటే ఆ సంఘంలో దేవుడు లేడని అర్థమంటాడు ఆయన. ఆ సంఘంలో ఆ కుటుంబంలో దేవుడు లేడు. కానీ నిజంగా మనం ఏమై ఉన్నాం అనేది ప్రూవ్ అయ్యేది ఎప్పుడయ్యా? వెన్ వీఆర్ అండర్ ద ప్రెషర్, వెన్ వీఆర్ అండర్ ట్రయల్స్. ఎస్ఆర్లో కోపాన్ని నటించండి అయ్యా, ప్రదర్శించకండి. నా మాట వింటున్నారా? కోప్పడాలా? కోప్పడి చూస్తుంటే ఎట్లా అనిపోయినాడు, అమ్మ అయిపోయింది పగిలిపోతుంది ఈరోజంతా అన్నాడు, ఏయ్ అని పెట్టాలా. ఒక గంట అవగానే మళ్ళీ ఎప్పటిలాగా నడుపోవాలా. కోపాన్ని నటించాలా, ప్రదర్శించవద్దు. ఈ కోపాన్ని నటించడానికి, ప్రదర్శించడానికి మధ్యలో ఉన్నటువంటి ఆ నియంత్రణే పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటుంది. నా మాట వింటున్నారా? కోపడటం మంచిదే, అది ఎదుటివారు పాపం చేయకుండా, తప్పిదల పడిపోకుండా గద్దించడానికి సరిపోవాలి. కానీ అది ఒకరినొకరు గాయాలు చేసుకొని ఒకరినొకరు భక్షించుకోవడానికి ఉపయోగపడకూడదు. సార్ తర్వాత చూడండి అంటాడు, దేవుడే కావాలని అనారోగ్యం అనుమతిస్తాడు మన స్నేహితులను. నిన్ను నన్ను శోధించడానికి కావాలని అపవాదిని వదులుతున్నాడు ఆయన. పో, పట్టు, యోబుని పట్టినట్టుగా పట్టుపో. తప్ప అన్నీ చేసేస్తున్నాడు. తర్వాత విసరగలడు. ఈ పొరుగువాడు ఎవరిల్లు కౌనయ్య? పొరుగువారు సంఘస్థులే. బయట వాళ్ళు అందరూ బాగానే ఉంటారు అయ్యా, సంఘస్థులే. మన పైకి వాళ్ళు వాడు దాదాపు ఏమైనా చేయగలడు. దుష్టుడు అనుమతి పొందితే ఏదైనా చేయగలుగుతాడు వాడు కూడా, ప్రాణం దేవుడు తప్ప. సార్ వాడికి అనుమతి వచ్చిందాడు, ఏదైనా చేస్తాడు. కానీ మనం తెలుసుకోవాల్సిందని, ఒక్కసారి దేవుడు మళ్ళీ అనుమతి ఇచ్చిన సాతానుని బంధించి బయటకు తీసిన తర్వాత మళ్ళీ మనల్ని కట్టే ప్రయత్నం చేసినప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఛీ, నా సోదరుడు క్రీస్తులో నాతో పాటు సాటి అవయవము, నా ప్రాణం అనుకున్న వ్యక్తితో నేను ఇలా ప్రవర్తించానా అని నీకు సిగ్గు కలుగుద్ది. అందుకే ఈ శ్రమల మర్మంలో బక్రాలు అవ్వకండి. ఎట్లున్నా సరే మనకు మనమే. నేను మళ్ళీ చెప్తాను, నాతో పాటు ఉన్నావా, నేను ఖచ్చితంగా నేను బాధ పెడతా, మళ్ళీ నేను క్షమించమని అడిగితే నేను మళ్ళీ కలిసి తిరుగుతా. అర్థమైందా? ఖచ్చితంగా మనకు మనమే. ఎందుకంటే క్రీస్తులో మనమే ఎన్నికలో ఉన్నవారు. నాకు బయట ప్రజలతో స్నేహాలు లేవు, పెట్టుకున్నా అది నాకు వాళ్ళకి పొదగదు, అది జరగదు. అది నాకు ఎంత ప్రయత్నం చేసినా కుదరదు. నాకు వాక్యం యొక్క బంధువులే మన బంధువులు. వాక్యాన్ని ఇష్టపడి ప్రభు సన్నిధిని ఇష్టపడే వాళ్ళు మనం కూడా వాళ్ళే ఇష్టపడతాం ఖచ్చితంగా. ఈ రోజున ఒక వ్యక్తి నాకు విరోధంగా మాట్లాడుతున్నాడు అంటే ప్రభు ఎందుకు దీన్ని అనుమతించినాడు అని అట్లా ఆలోచించాల్సింది పోయి నన్ను ఎందుకు అన్నాడు, నన్ను ఎందుకు అన్నది, ఇట్లా ఆలోచిస్తున్నారు. శ్రమల మర్మాలు తెలియని వాళ్ళు. మీకు అర్థమైందా? ఒక శ్రమ రాగానే ఎట్లా ఆలోచించాలా? అనారోగ్యం వచ్చింది, మన స్నేహితుడు మనకు విరోధంగా మాట్లాడిండు, భేదాభిప్రాయాలు వచ్చాయి, ఏం చేయాలా? దేవుడు ఎందుకు అనుమతిచ్చాడంటావు? శ్రమ కొరక, ఓర్పు కొరక, సహనం కొరక, రుజువు చేయడం కొరక, శిక్ష కొరక. ఇట్ట చూడాల్సిన వ్యక్తులు పోయి అంత మాట అన్నాడా, అంత మాట అంటదా, అన్నీ అంటావా? నీకు సంఘశాఖ వాళ్ళకి ఏం తేడా ఉంది? వ్యక్తికి చూసిన మన భక్తిలో మన ప్రత్యక్షత ఏం పెద్ద ఆధిక్యత కాదు. మనం చూడవలసింది వేరు. ద మిస్టరీ ఆఫ్ సఫరింగ్స్ అనేవి నిజంగా అర్థం చేసుకోగలిగితే చాలా జయించగలుగుతాం. నన్ను అడిగితే అయ్యా భీకరమైన సమస్యల సంఘంలో ఉండాలి మనం. కరెక్టేనా? పరిశుద్ధమైన వాక్యం వర్తమానం ఉండి భీకరము బతకడానికి వీలైన సమస్యలు ఉండాలి అక్కడ, కాదా? మొన్న మధ్యలోనే హైదరాబాద్లో ఒక సహోదరుడు ఒక వీడియో పంపించాడు. ఇంటర్మీడియట్ పాస్టర్ గారు చెప్తున్నాడు, ఒకప్పుడు మేము సంఘంలో నలుగురమే ఉండేది, సైకిల్ మీద తిరిగామప్పుడు మేము. ఈ రోజున రేంజ్ రోవర్ కారు మాకు ఒక్కొక్కరికి, BMW కారు ఒక్కొక్కరికి అన్నాడు ఆయన. సంఘం అంటున్నారు, ఏంది ఆమెను? BMW కారు ఆమెనా? రేంజ్ రోవర్కి ఆమెనా? దేనికి రేంజ్ రోవర్ నీకు? ఎందుకు రేంజ్ రోవర్ నీకు? కోరికలు తగ్గిపోయి అవసరతల నుంచి నువ్వు దాన్ని మీరు ఆశీర్వాదాలు చూస్తున్నారా? ప్రవర్తించాడు.
ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఆర్ నాట్ ఆల్వేస్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్ అన్నాడు ఆయన. ఇట్లాంటి విషయాల్లో లోకపరమైనటువంటి ప్రాస్పరిటీ దేవుడి దగ్గర నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాలు వెళ్ళడా ఎప్పుడు అట్లా చూడకూడదు. బట్టి నేనేం చెప్తా, మీరు నిజంగానే బాగా ఎదుగుతున్నారు భక్తులు అంటే ఏంటి తెలుసా, మనం వచ్చి 3 ఏళ్ళు అయిందిగా, 3 ఏళ్ళ కంటే ముందు అప్పు కంటే ఇప్పుడు అప్పు ఎక్కువ అవ్వాలా, రోగాలు ఎక్కువ అవ్వాలా, బాధలు ఎక్కువ అవ్వాలా, శ్రమలు ఎక్కువ అవ్వాలా, అయినా సరే నీ ముఖం మీద క్రీస్తు ఆత్మ వల్ల కలిగే సంతోష సమాధానాలు ఉండాలా, అయ్యి ఉండాలి, అంతే అయ్యి ఉండాలా. ఆ ధైర్యం ఎట్టుపోద్ది. ఏమని తెలుసా, నేను అప్పులు లేకపోవట ఆ రోజున ఆర్థిక సమతుల్యత వలన కలిగే ధైర్యం కాదు, ఈరోజు నాలో ఉన్న ధైర్యము, ఈరోజు నాలో ఉన్న ధైర్యము క్రీస్తునందు అతిశయం వల్ల వచ్చింది. నోటి మాట వల్ల బతకం మనం కదా, మనుషుల మాట వల్ల కాదు, రొట్టె వల్ల కాదు, సంపాదన వల్ల కాదు, ఆయన బ్రతుకు అన్నాడు కూడా బతుకుతున్నాం ఈడ అని నువ్వు నేను నేర్చుకునేంత వరకు ఈ నలగొట్టబోట జరగాల్సిందే. నువ్వు బాగానే ఉండొచ్చు, కానీ నువ్వేమై ఉన్నావన్న సంగతి బయలుపరచడానికి మిస్టరీ ఆఫ్ సఫరింగ్స్ని ఇది ఆ యొక్క శ్రమల మర్మాన్ని కావాలనే వాడతాడయ్యా. కానీ ఈ సమస్యల శ్రమ నుంచి పారిపోయింది పిరికి వారికి ఉండకండి అయ్యా. చాలా చిన్న వ్యక్తులు అయిపోతారు మీరు దేవునిలో. సమస్య నుంచి శ్రమ నుంచి పారిపోవద్దు, ఎదుర్కోవాలా. నా మాట వింటున్నారా? ఎదుర్కోవాలా. బైసన్ గురించి చెప్పానా మీకు గుర్తుందా? హైదరాబాద్ చెప్పింది అనుకుంటా నేను బైసన్ గురించి. బైసన్ తెలుసా, మన అడవి దున్న ఎట్లుంటుందో, మంచు ప్రాంతంలో దున్ను ఉంటుంది, మొత్తం జుట్టు పెద్దగా ఉంటుంది, పెద్ద కండలు తిరిగిన దున్న బైసన్ అని. అది ఎట్లుంటుంది, ఇటు నుంచి భయంకర మంచు తుఫాను వస్తూ ఉంటే జంతువులన్నీ, తోడేళ్ళు, రకరకాల జంతువులన్నీ పారిపోతాయి, ఉరికి ఒకటి ఆదికి దిక్కు ఉరుకుతూనే ఉంటాయి. మంచు తుఫాను పడతా ఉరుకుతూ ఉంటాయి. ఒక బైసన్ అని ఒక జంతువు మాత్రము ఈ మంచు తుఫాను ఇటు వస్తూ ఉంటే అది ఎదురుపోతుంది. దానికి ఎదురుపోయి దాని నమ్మకం ఏం తెలుసా, ఏంటంటే దీన్ని చూసి పారిపోతిమా ఇది మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది, దీనికి ఎదురుపోతిమా తొందరగా వెళ్ళిపోతుంది. ఇటు వచ్చిందా వారం తరబడి పరిగెత్తుడే, ఇటు పోయినమా ఒక రోజు వెళ్ళిపోతుంది. అట్టు ఉండాలి మన ఆలోచన. మన ముందు పెట్టేది దాని కొరకే, పారిపోవడానికి కాదు. మనకు దేవుడు మనకి ఇచ్చేటువంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు సంఘంలోనికి కావాలని దేవుడు అనుమతిస్తాడు. అనారోగ్యాల్ని, ఉద్రిక్తతల్ని, భేదాభిప్రాయాల్ని, మన సహోదరుల్ని, మన స్నేహితులు మనపైకి విరుద్ధంగా దేవుడు అనుమతించి దేనికయ్యా అంటే అది చూడ్డానికి దూరంలో చూస్తుంటే అవన్నీ మేఘాలే, కానీ దగ్గర నుంచి ప్రత్యక్షత కలిగి మర్మం నెరిగిన వారు చూస్తే దూతల యొక్క రెక్కలు. దేని కొరకు? మనతో పాటు కలిసి ఆరాధించి సంతోషించడానికి. టు రిజాయిస్ ఇన్ వర్షిపింగ్ ద లార్డ్ టుగెదర్. అలాగొస్తున్న మన సంగతి ఈ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు కూడా జరిగేది కూడా అదే. తర్వాత ఇంకొచ్చు చూడండి, అది అట్లా అవడం. ఇప్పుడు మనం మాట్లాడేవన్నీ జరగడము దేవుడి చిత్తం. అలాగుంటే నువ్వు పారిపోతావేమి? దేవుడి చిత్తానికి విరుద్ధంగా నడిచే వ్యక్తులు అవుతాను మనం అనవసరంగా. కాదు, నువ్వు కావాలని ఎదుర్కో. అది మనకు బంగారము కంటే విలువైనది మనకు బోధింపబడినది. ఏది బంగారం కంటే విలువైనది? ఏది? శ్రమలే. కరెక్ట్గానే విన్నారు మీరు. ప్రవక్త గారు ఆయన నిజంగానే బంగారం లాగా మనం కూడా శుద్ధిపరచబడతామని చెప్పింది అదే వాక్యాన్ని మరో కోణం గుండా శ్రమలు బంగారం కంటే విలువైనవి ఆయన చెప్పాడు. నేను మరో చోటు ఉంది కాబట్టి మళ్ళీ దాన్ని ప్రస్తావిస్తూ ఉన్నా. నిజంగానే బంగారం ఎంత విలువైందో సహోదరులతో శ్రమ అంతకంటే విలువైంది. దానిలో మోషే పరిపూర్ణుడై సాత్వికుడు రుజువుపరచబడినట్టుగా క్రీస్తు స్వకీయుల యొద్దకు వచ్చినప్పుడు స్వకీయుల చేతే శ్రమను అనుభవించబడి ఆ స్వకీయుల కొరికే ప్రాణం పెట్టినట్టుగా ఈరోజు నువ్వు నేను అలాగే చేయాలి. అదే మన మార్గమై ఉన్నది. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే శ్రమల యొక్క మర్మం మనం ఎరిగినప్పుడు. మనం బాధించబడ్డానికి వచ్చాము, మాటలు పడ్డానికి వచ్చాము, అవహేళన చేయబడ్డానికి వచ్చాము. మనం ఉద్రిక్తత ఎక్కడ, అత్యధికమైన యుద్ధ వాతావరణం ఎక్కడ ఉంటుందో అక్కడుండి చూడాల్సిందే. దూరం నుంచి చూసి అమ్మో మేఘాలు, అమ్మో అగ్ని, అమ్మో తాపము, అయ్యో శ్రమలు, అయ్యో ఈ పెద్ద తుఫాను వచ్చి మొత్తం కొల్లగొట్టకపోతుంది, ఆడికి మనం పోతే మనము నాశనం అయిపోతాం అనుకుంటున్నారు. అయ్యా కానీ దగ్గరకు వచ్చి చూస్తుంది ఏంటది? దూతలు, రెక్కలు, ఆశీర్వాదాలు. మనము చూసే కోణంలో తప్పు ప్రత్యక్షత ఉండడం వల్ల అసలైన ఆశీర్వాదాలు, మారువేషంలో దాచబడిన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటుంది మనమే. ఇది చేయకుండా, ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలా?
అనుమతించలేదు, అడుక్కోవాలా. ఏమని? అయ్యా నన్ను మార్చుటకు కావాలి శ్రమలి. నేను కావాలని ఎన్నుకుంటున్నా, నాకు సహోదరులతో శ్రమ కావాలా. నువ్వు అనుమతి ఇచ్చావు కాబట్టి ఆ సోదరుడు నాకు ఎదురు తిరిగిండు, నువ్వు అనుమతి ఇచ్చావు కాబట్టి నా స్నేహితుడు దూరం పోయిండు, నువ్వు అనుమతి ఇచ్చావు కాబట్టి రోగం వచ్చింది, నువ్వు అనుమతి ఇచ్చావు కాబట్టి సంఘంలో ఇలాంటి కదలికలు కనబడుతున్నాయి. నువ్వు అనుమతిస్తేనే జరిగింది ఇది. నువ్వు రక్తం పెట్టుకున్న సంఘంలో నీ అనుమతి లేకుండా ఏం జరుగుద్ది? అక్కడ ఏం జరగదే. ఇప్పుడు నీ శ్రమల మర్మాన్ని గ్రహించగలిగా. ఇప్పుడు నేను నీ వలె ప్రవర్తించడానికి, నీలాగే ఫలించడానికి నీ ఆత్మను అనుగ్రహించు. మరొకసారి టెస్ట్ పెట్టు, నాకు ఏసారో మరొక టెస్ట్ పెట్టు. ఇప్పుడు నేను గెలిచి చూస్తానని శ్రమలను అడుగుదామా? చాలా శ్రమల కోసం ప్రార్థన చేద్దాం. మోకరించండి. నిజంగా చేస్తారా? లేదా అందరూ ఆమెటప్పుడు మీరు కూడా అంటారా? నిజంగా ఆమెనంటే ఎక్కడ శ్రమ వస్తుందని చెప్పి లాస్ట్కి ఇట్లా పెదవులు చూసి చూడండి, ఇగో ఆమెనంటారా? భయపడకండి అయ్యా, పిరికి పందులు ఉండకండి, సర్వశక్తి మంత్రులు మనకు తోడుగా ఉన్నాడు, దేనికి భయపడద్దు. అయ్యా నువ్వు నా ప్రాణాన్ని అయితే ఎక్కడ వదలవయ్యా. నాకు తెలుసు ఇప్పుడున్న శ్రమల కంటే ఎక్కువైన శ్రమలు వస్తాయేమో, కానీ నీ రాజ్యంలో నేను ఉంటాను, నువ్వు నన్ను నా తోడు వదలవని మన నమ్మకం మాత్రం మనకు ఉంది అనే ధైర్యంతో మనం ప్రార్థన చేద్దాం. అడుగుదామా శ్రమల్ని? అందరం విశ్వాసంతో ముందుకు సాగుదామా? ఇప్పటికే బాధలు ఎక్కువైందని చెప్పి పారిపోదామా? ఆమె అనద్దు దానికి లేదు. అడుగుదాం, మనం కూడా అడుగుదాం. అయ్యా మేము దూరం నుంచి చూసాం నాయన, దూరం చూస్తుంటే మాకు తాపముతో కోపంతో చూసిన మేఘల్లా కనబడ్డాయి, కానీ అవి నిజంగా నువ్వు మారువేషంలో దాచిపెట్టబడినటువంటి ఆశీర్వాదాలు కనబడుతూ ఉన్నాయి. వాటిని పొందుకున్నట్లుగా మా కన్నులు తెరిచావు నాయన. ఈ యొక్క శ్రమల మర్మాన్ని గ్రహించాం కనుక మేము మారుటకు కావాల్సిన శ్రమలు మాకు అనుగ్రహించండి. మేము మీలో ఫలించుటకు కావాల్సిన శ్రమలను అనుగ్రహించండి. అది మాలోను, మా కుటుంబంలోను, మా సంఘంలోను గొప్ప కదలికను కలగజేయించినట్లుగా అధికమైన శ్రమలను అనుగ్రహించండి. కానీ నీతో పాటు నీ రాజ్యంలో కూర్చోవడానికి ఏది కావాలో అది ఇచ్చేసే ప్రభువుని అడుగుదావా? ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు పీటర్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహారాజా, దేవ ప్రభువా, మరొకసారి నేను మీ సన్నిధిలో మేము నాయన జ్ఞాపకం చేసుకుంటూ దేవా నిజంగా ప్రభా తండ్రి మాకు మంచి ఆరోగ్యం ఇచ్చి సర్వోన్నతుడా ప్రభా, ఇదిగో నాయన ఇదిగో నాలో మాలో ఏ మంచి లేకున్నప్పటికీ మీకు ప్రేమను బట్టి కృపను బట్టి సమస్తము అనుకూలపరిచి నామ ప్రయాణాలను సమస్తంలో మీరు తోడుగుండి మీకు సన్నిధానం నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రం. మీరు ఆనందించినట్లు సంతోషించినట్లు ప్రభా, సర్వోన్నతుడా ప్రభా తండ్రి నాయన మీ నామం పెట్టబడిన జనుల్లో ప్రభా మమ్మల్ని ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తాం ప్రభా. జీవధిపతి నిజంగా నాయన ఇది ఇంతవరకు ప్రభా మీరు మాట్లాడిన మాటను బట్టి సర్వోన్నతుడా అవును నాయన పరిశుద్ధుడా నాయన శ్రమలు ప్రభా, ఇరుకులు, ఇబ్బందులు ఎందుకు వస్తూ ఉంటున్నాయో ప్రభా, ప్రభా తండ్రి మీకు అనుమతి లేకుండా ప్రభా రావని ప్రభా, మీరు కావాలనే ప్రభా మీరు అనుమతి ఇస్తున్నారని ఈ సంఘంలో దాన్ని ప్రవేశపెడతా ఉంటున్నారు నాయన ప్రభా. అవునైనా మేము నిజంగా అబ్రాహాము సంతానమని సర్వోన్నతుడా ప్రభా యేసుక్రీస్తు రాజా మా క్రియల గుండా ప్రభా మేము రుజువు చేసుకున్నట్టు నాయన మాకు అవకాశం ఇచ్చిన దేవుడు తండ్రి. ప్రేమగల దేవా యేసయ్య మీ శ్రమలకు పారిపోకుండానట్లు ప్రభా, ఇరుకులు ఇబ్బందులకు ప్రభా మేము తండ్రి నాయన చేయలేకున్నట్లు భయపడకున్నట్లు సహాయం దయచేయండి నాయన. నిజంగా అటువంటి విశ్వాసమును మాలో కలిగజేయమని ప్రార్థిస్తాము. సర్వోన్నతుడా సర్వ సృష్టికర్తకు చిన్న అనారోగ్యానికి ప్రభా మేము తండ్రి భయపడిపోతా ఉంటున్నాము నాయన. సర్వోన్నతుడా ప్రభా స్వస్థపరిచే దేవుడు మీరైన ప్రభా గుర్తుగా ప్రభా అల్ప విశ్వాసం చేత నాయన ఇదిగో తండ్రి తండ్రి మేము భయపడిపోయిన వారముగా మేము ఉంటున్నాం నాయన. క్షమించండి, మన్నించండి తండ్రి. మీ స్వస్థపరిచిన కలవరి వైపు ప్రభా మేము చూసినట్లు సహాయం దయచేయండి నాయన. మేము తండ్రి ఇదిగో ప్రభా మేము భరించలేనటువంటి నాయన శ్రమలను ఇరుకులు మాకు ఇవ్వవు కానీ నాయన ఇదిగో తండ్రి ఏదైతే ప్రభా మేము తండ్రి జయించుటకు ప్రభా ఇదిగో తండ్రి మేము ఏదైతే ప్రభా మేము తండ్రి యేసుక్రీస్తు రాజా ఇదిగో ప్రభా నాయన తండ్రి మేము దేనైతే నాయన దాని ప్రభా యేసుక్రీస్తు దాని తీవ్రతను ప్రభా మేము తండ్రి నాయన జయించుటకు కావాల్సిన శక్తిని ప్రభు మాకు దయచేసి ఇదిగో ప్రభా విశ్వాసాలను పెంపొందించే దేవుడు ప్రభా. జీవన ప్రభా జీవధిపతి
ఇదిగో తండ్రి మీకు ప్రేమ నుంచి ప్రభా మమ్మల్ని ఏది ఎడబాపదని నాయన రుజువు చేయటకు ప్రభా ఎస్ఐ శ్రమలు ఎప్పుడు ఇబ్బందులు వస్తూ ఉండగా ఈ వశ్రైనత కరువు ఖడ్గము వస్తూ ఉండగా నాయన దేనికి జరగకుండా సహాయం చేయాలి. ఆత్మీయ నేత్రము చేత దాని ప్రభా తండ్రి నాయన ఇదిగో తండ్రి ఆవల వైపులో ఉన్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు దీవెనలు చూచుటకు సహాయం ఇదిగో తండ్రి అల్పకాల ప్రభా తండ్రి ఈ శ్రమలకు ప్రభు తండ్రి కొట్టు విట్టాడుకున్నట్టు మా భక్తిలో మేము తండ్రి బలహీనులకు కాకున్నట్టు సహాయం కృపగల దేవ సర్వోన్నతుల సర్వ సృష్టికర్త మేము శ్రమలను ప్రభా ఇదిగో తండ్రి మేము కోరుకున్న వారంగా ఉన్నట్లు సహాయం శోధనలు ప్రభావ రాకుండా ప్రభావైనా శ్రమలు రాకుండా ఉంటుందైనా మీరు కేవలం వారు దుర్బీజకులైన సర్వేసిన దేవుడు అయినా యేసుక్రీస్తు రాజ్యానికి స్తోత్రం అన్నారు. కృపామయ ప్రేమమయ తండ్రి మీరు ప్రేమించిన వారిని ప్రభా ప్రేమించిన వారు మీ కుమారుడు కుమార్తెలు అయినా మీరు శోధనలు శ్రమలు ఖచ్చితంగా వస్తాయని సర్వేసిన శ్రమల గుండానే ఆ ఇరుపు మార్గంలో మేము ప్రవేశించినప్పుడు నాయన ఆ ఇరుపు మార్గంలో మేము ఎన్నుకున్నాం కనుక నాయన ఆ ఇరుకు మార్గంలో ప్రభావం నాయన తండ్రి ఆనందంతో సంతోషంతో ప్రభా నాయన తండ్రి మార్గంలో నడుచున్నట్లు సహాయం కృపగల దేవా యేసుక్రీస్తు రాజా మీరు తండ్రి మా పక్షాన ఉన్నారనైనా ఇదిగో తండ్రి మా పక్షాన యుద్ధం చేసింది మీరేన ప్రభా ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి పరిశుద్ధుడా ఇదిగో తండ్రి ఆ తండ్రి శ్రమలను ఇరుకులను ఇబ్బందులు ప్రభా సమస్తమును ఇదిగో జయింపచేయడానికి శక్తి గల మా దేవుడు మాకు ఉన్నారని ప్రభా ఇంత విశ్వాసము కలిగి ఎందుకు సహాయం నా తండ్రి ప్రభా నా తండ్రి అవును నాయన జీవంలో ప్రభా జీవధిపతి ఇదిగో అనేకమైన తండ్రి ఇరుకులు ఇబ్బందులు వచ్చి ఉండగా నా తండ్రి అనేక విషయంలో మేము పడిపోయిన వారు చెడిపోయిన వారు ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని క్షమించండి నా తండ్రి అవును ప్రభా సర్వోన్నతుడ యేసుక్రీస్తు రాజు తండ్రి ఈ సహోదరుల మధ్యలో ప్రభా ఇదిగో శ్రమలు ఉంటాయని సెలవిచ్చిన దేవుడు నాయన ఈ సహోదరుల మధ్య నిజంగా నాయన ఇనుము ప్రభావాన్ని మొదలుపెట్టుకున్న రీతిగా ప్రభా ఇదిగో తండ్రి మాకు విరోధంగా అనేకులు లేచినప్పటికీ నాయన మా సొంత వారు ప్రభా నాయన ఇదిగో తండ్రి లేచినప్పుడు ప్రభా నాయన తండ్రి మేము తండ్రి జడియకుండా భయపడకుండా నాయన సర్వోన్నతురాదాన్ని ప్రభా వాక్యము చేత మీ యొక్క ప్రేమ చేత ఈ విధంగా జయించాలో ప్రభా సహాయం ఇచ్చి ప్రభా నా తండ్రి నిజంగా ప్రభా సొంత వారి ప్రభా మిమ్మల్ని తండ్రి మిమ్మల్ని దూషించినప్పుడు ప్రభా మిమ్మల్ని హింసించినప్పుడు ప్రభా మరణంలో మిమ్మల్ని అప్పగించినప్పుడు యేసుక్రీస్తు రాజా సర్వోన్నత మీకు ప్రేమ చేత నాయన తండ్రి మీరు వారిని తెలియకనే చేస్తున్న క్షమించడం ప్రభా ఆయన మీకు ప్రేమను చూపినట్టు దేవుడు తండ్రి ఆ శ్రమల గుండానే ప్రభా మాకు నిత్యత్వంలో ప్రభా మాకు విమోచనం నాయన మాకు స్వస్థతను దయచేసినట్టు దేవుడు ఓ ప్రభా మిమ్మల్ని ఆ విధంగా హింసించకుంటే ప్రభా మీరు ఆ శ్రమల గుండా ప్రభా మేము రాకపోతే ప్రభా నాయన మాకు తండ్రి రక్షణ వచ్చేది కాదు నాయన అన్య జనులమైన మాకు ప్రభా తండ్రి ఇదిగో తండ్రి నాయన రక్షణ ఈనాడు వచ్చేది కాదు నాయన ప్రభా జీవంగా ప్రభా జీవాధిపతి యేసుక్రీస్తు మమ్మల్ని రక్షించుట కొరకు ప్రభా ఇదిగో తండ్రి వారికి గుడ్డితనం కలిగజేసిన దేవుడు ప్రభా యేసుక్రీస్తు రాజా దయతో మనసు జ్ఞాపకం చేసుకున్నాడు సర్వోన్నతులు నిజంగా మేము పడే ఈ శ్రమలు కూడా ఇరుకులు కూడా ఇబ్బందులు ప్రభా నాయన ఇదిగో అప్పుల బాధలు అయినప్పటికీ ప్రభా ఇది కుటుంబ సమస్యలు అయినప్పటికీ నాయన ఇదిగో తండ్రి ఇదిగో తండ్రి చదువుల్లో ప్రభా ఉద్యోగాలు నాయన మీకు స్తోత్ర వందనాలు మేము చేసే ప్రతి పనిలో నష్టంలో వచ్చినప్పటికీ నాయన ఎస్ఐ మీకు స్తోత్రం వందనాలు దాని వెనుకలో ఉన్నటువంటి నాయన మీరు మేము చూసినట్టు సహాయం ఈ అల్పకాలం తండ్రి ఇది తండ్రి సుఖభోగముల కొరకు ప్రభావం అయినా పరిగెత్తకున్నట్లు శాశ్వతమైన నిత్య జీవనకు ప్రభా మేము పరిగెడతా ఉంటున్నాం మాకు సహాయం ఇదిగో మా గురి ప్రభా నా యేసయ్య మీకే స్తోత్రం నీకు తండ్రి ఈ లోకంలో ఉన్నటువంటి నాయన ఏది కాదు నాయన ఇదిగో ప్రభా భౌతికమైనటువంటి ఆశీర్వాదములు భౌతికంగా ప్రభా తండ్రి ధనము ఇదిగో తండ్రి నాయన ఇదిగో ప్రభా సమస్తములు తండ్రి పొందుకున్నట్టు కాదు కానీ నాయన ఆత్మీయంగా మేము ఏది పొందుకుంటున్నామో నాయన ఆత్మీయంగా ప్రభా ఏ విధంగా మేము అభివృద్ధి పొందుతూ ఉంటున్నామో ప్రభా ఓ దినదినము ప్రభా నాయన ఇదిగో యేసయ్య ఇదిగో మీలో ప్రభా తండ్రి పరిపూర్ణం అవడం సహాయం ఆ విధంగా అవుతున్నామంట నాయన తండ్రి ఇదిగో మేము సుఖంగా బ్రతుకుతే ప్రభా మేము తండ్రి నాయన ప్రభా మేము తండ్రి ఇదిగో పరిపూర్ణంలో కావలేము కానీ నాయన ఇదిగో
ఇరుకుల గుండా ఇబ్బందులు కూడా నాయన ఇదిగో శ్రమల గుండానే ప్రభా తండ్రి ఇదిగో తండ్రి బంగారం ప్రభా ఏ విధంగా అయితే అగ్నిలో పడినప్పుడు శుద్ధమైనదిగా వస్తా ఉంటుందో ఇదిగో శ్రమల గుండా ఒక క్రైస్తవుడు ప్రభా శ్రమల గుండా ప్రవేశించినప్పుడే శ్రమల గుండా ప్రభా నడిచినప్పుడే నాయన నిజమైనటువంటి బీజం ప్రభా నిజమైనటువంటి విత్తనం తండ్రి ప్రభా ఇదిగో నిజమైనటువంటి గుణ లక్షణములు ప్రభా బయటపడతాయని తండ్రి ఇదిగో సెలవిచ్చిన విధంగా నాయన యేసుక్రీస్తు రాజా మీకు స్తోత్రవందనాలు. ఆ శ్రమలు మాకు తండ్రి నాయన మీకు దయచేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ప్రభా జీవంలో ప్రభా అని తండ్రి మీకు ప్రేమ చేతన ప్రభా మీకు వాక్యం చేతన ప్రభా ఇదిగో జయించేటువంటి శక్తిని జ్ఞానమును వివేచన మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మేము తండ్రి ఓడిపోవడం ఇక్కడ లేము కానీ నాయన జయశాలి యేసుక్రీస్తు రాజా మమ్మల్ని తండ్రి నాయన విజయం వైపు నడిపించుటకే ప్రభా మమ్మల్ని నిలబెట్టిన దేవుడు వైపు ఓ ప్రభా మీరు మా పక్షం ఉన్నారంటే విశ్వాసం కలిగి నిజంగా ప్రభా తండ్రి ఆ ప్రభా పరుగు పందెంలో తండ్రి నాయన తండ్రి ప్రభా జీవుల ప్రభా ఆ కిరీటమును జీవ కిరీటమును పొందుకున్నటకు నాయన మాకు సహాయం చెప్పండి నడిపించండి. ఇదిగో తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీ ఆస్తంలో గప్పించున్నాను సహాయం ఇచ్చేయమని. ఇదిగో తండ్రి నాయన ఇదిగో ప్రభా మేము తండ్రి ఆ ప్రభా తన నిత్యత్వం పొందుకుంటే ఇక్కడికి వచ్చి ఉంటున్నాం కనుక తండ్రి నాయన మా ప్రతి ఒక్కరు మీ ఆలయంలో స్వాధీనం ఉంచుకోనండి సహాయం ఇచ్చేయండి. పరిశుద్ధుడా యేసుక్రీస్తు రాజా మీకు స్తోత్రవందనాలు. ఇంకా ఎందరైతే రాలేకుండా వారందరికీ కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. యేసుక్రీస్తు రాజా వారికి కూడా ప్రభా తండ్రి ఇదిగో తండ్రి నాయన ఎస్ఐ ఎటువంటి ఇరుకుడు ఇబ్బందులు మాకు తెలియదు కానీ మీకు సన్నిధికి వచ్చడం సహాయం చేయండి ప్రభా. జీవంలో ప్రభా జీవధిపతి నిజంగా మనస్ఫూర్తిగా ప్రభా ఇదిగో ఏదైతే ఇరుకులు వస్తూ ఉన్నాయో ఏదైతే అనారోగ్య సమస్యలు వస్తున్నాయో ఏదైతే ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటున్నాయో ప్రభా ఇదిగో తండ్రి ప్రతిదీ మాకు విరోధంగా ఎందరైతే లేస్తూ ఉంటున్నారో ఇదిగో మా స్నేహితులు మాకు విరోధంగా లేచినప్పటికీ మా సహోదరులు విరోధంగా లేచినప్పటికీ వాటన్నిటినీ ప్రభా తండ్రి మేము తండ్రి ఇదిగో తండ్రి మనస్ఫూర్తిగా తను అంగీకరిస్తూ ప్రభా తండ్రి తండ్రి ప్రభా ఏ విధంగా జయించరు అంటుండే నాయన ఇదిగో తండ్రి కృపను మాకు దయచేసి మీరే తోడు కృప చూపమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ప్రభు యేసుక్రీస్తునామమున ప్రార్థించున్నాము. మహాపరిశుద్ధుడా సర్వోన్నతుడా కృపా కనికరము కలిగిన తండ్రి యేసయ్య నిజముగానే నీ శ్రమలయందు పాలిభారగనొస్తున్నట్లుగా మేమందరం కూడా సంతోషపడాలన్నది నీ కోరిక నాయన. నీ యందు మేము ఎలాగో అతిశయపడుచున్నామో శ్రమల యందును కూడా అలాగే అతిశయపడమని సెలవిస్తూ ఉన్నాం. దానికి కావలసినటువంటి ప్రత్యక్షతలను చూడవలసిన కోణములను మా ఎదుట మీరు విశదపరిచినందుకు నీకు వందనాలు. ఇది తెలియక ప్రభువా మాకు వచ్చిన శ్రమల విషయంలో మేము పొరపాట్లు పడ్డాము. ఇది తెలియక నాయన సంఘంలో ప్రభా కలగజేయబడినటువంటి అలజడులలోనూ ఏర్పడినటువంటి నాయన యొక్క సమస్య వలయాలలోనూ కూడా ప్రభువా తప్పుడు ఉద్దేశంలో ప్రభు మేము నెట్టబడిన వారమైనాము. దయచేసి మమ్మల్ని మీరు క్షమించండి నాయన. ఇది మొదలుకొని నీ యందు అతిశయపడినట్లుగానే ప్రభా నీ వలన మాకు అనుగ్రహించబడినటువంటి సద్భక్తి చేయను ఉద్దేశించినప్పుడు కలిగేటువంటి శ్రమల యందు కూడా అలాంటి ఒక గొప్ప సంతోషమును అతిశయమును కలిగి ఉండేటువంటి ఆ గొప్ప జనాంగముగా మీరు మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. చెరసాలలో ప్రభు నిమిత్తము వేయబడినటువంటి పౌలు శిలల వలె మేమును బహుగా అతిశయపడుతూ ఆనందించబడే వ్యక్తులుగా మమ్మల్ని మలచమని ప్రార్థిస్తా ఉన్నాం. నీ యొక్క వినినటువంటి వాక్యము ప్రభు ఆ మాటల్లోనూ తలంపులలోనూ మేము ఆమెనని చెప్పగలిగేదిగా ఉంటున్నప్పటికీ క్రియాత్మకంగా మేము జీవించడంలో ప్రభు మేము అందరము చేయుటలో సాధ్యమయ్యే రీతిలో మా అందరిపైన నీ ఆత్మాభిషేకమును కలిగింపచేయమని ప్రార్థిస్తాం. ఏ లోటు లేకుండా మమ్మల్ని కాపాడమరియు ప్రతి సమస్యకు శ్రమకు పరీక్షకు శోధనకు నాయన ఇబ్బందికి ఇరుకుకు నిలబడగలిగినటువంటి శక్తివంతులుగా మేము నిలబడుతూ నీ ఆత్మశక్తి చేత సమస్తాన్ని జయించగలిగే వారిగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. అవును నాయన సంఘములో ఉండే సమస్యలను సంఘంలోనికి వచ్చేటువంటి అనారోగ్యములను ఇరుకులు ఇబ్బందులను మా స్నేహితులే మాకు విరోధంగా లేచు వాటన్నిటిని అనుమతించేవాడవు నీవని నీ ప్రవక్త ద్వారా నువ్వు మాట్లాడి ఉన్నప్పుడు ఈ మర్మం మేము ఎరిగిన తర్వాత ఇక మేము మోసపరచబడకుండా దైవీకమైనటువంటి ప్రేమలో మరలా కట్టబడబోతున్నటువంటి పునర్నిర్మాణం జరగనైనటువంటి ఎప్పటికైనా జరిగే ఈ బంధములలో మేము ఎప్పటికీ కూడా ప్రభా మేము కోల్పోబడిన వారిగా కానీ నాయన తప్పిపోయిన వారిగా కానీ మేము ఉండకుండా నీలాంటి ప్రభ ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకున్నట్టు క్షమించుకున్నట్టు ఆ చిత్రపటమును ప్రభ నీ ప్రవక్త గారు దాన్ని చూపించినప్పుడు
అది దూరం నుండి చూసినప్పుడు మా కంటికి నాయన ఎర్రటి మేఘముల వలె ప్రళయమును నాయన ఆ పెద్ద తుఫానును తీసుకొచ్చేది, దానికి అడ్డుగా వచ్చే సమస్తాన్ని కూడా పెగిలింపగలిగేటువంటి ఒక తీవ్రతరమైనటువంటి సమస్యగా కనబడినప్పటికీ అది దగ్గరగా ఉండి చూసినప్పుడు మాత్రం అయ్యా దూతలు వారి యొక్క రెక్కలు ఒకదానితో ఒకటి అల్లాడుతూ నిజంగా వాటి మధ్యలోకి దిగొచ్చి కలిసి ఆరాధించే ఒక సమూహంగా కనబడుతున్నట్టుగానే ఈ ప్రాంతంలో ఉండే ఈ సంఘంలో ఉండే సమస్యలు కూడా నాయన అలాగే చూస్తున్న వారు కూడా లేకపోలేదు. దయచేసి వారికి ప్రత్యక్షతలను అనుగ్రహించండి. వారు ఈ వర్తమానం ద్వారానే వారి కళ్ళు తెరబడినట్లుగా వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తా ఉన్నాము. సహోదరులతో శ్రమ అనేటువంటిది ఎంత గొప్ప సంగతో ఆ యొక్క నాయన మొదటి నిర్గమం ప్రవక్తలో మేము చూసాము, రెండో నిర్గమంలో మీలో మేము చూసాము, ఈ మూడో నిర్గమం ప్రవక్త ఎలాగో కావాలని దాన్ని ఎన్నుకున్నాడో అదే మార్గం కూడా మేము ఎలాగో కావాలని నడవాలో ఆయన సమస్తాన్ని మా ముందు మాట్లాడినారు. ఈ వినికిడిలో ఉన్న ఈ సంగతులు మా నిజ జీవితాల్లో నెరవేర్పు జరిగించబడినట్లుగా ఇది మొదలుకొని ఒకరితో ఒకరు ప్రభువా నీ ఆత్మ వలన కలిగినటువంటి ఆ గొప్ప బంధములు మేము ముందుకు అభివృద్ధి పొందే భాగ్యం మాకు దయచేయండి. ఆయన క్షమించండి, కృప చూపించండి. నీవే నాయన తండ్రి ప్రభా నీ ఆత్మ సహాయం మా మధ్యలో అందరికీ కూడా ఆయనకు అనుగ్రహింపజేయమని రేపటి దినంలో జరగబోతున్న ఆరాధనలో కూడా మీరు తోడుగా ఉండమని ఆ ప్రేమ విందులో కూడా కృప చూపించమని ఆ క్యాలెండర్ల విషయంలో కానీ జరుగుతున్నటువంటి ఆ బాప్తిజం యొక్క ఆ కుండ నిర్మాణంలో కావచ్చు, ఆ గదుల యొక్క నిర్మాణంలో కావచ్చు ఆయన నీవే మాకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తాము. నీ ప్రియమైనటువంటి పిల్లలు తిరిగి చేయబోతున్నటువంటి ఆ ప్రయాణం అంతటా కూడా తోడుగా ఉండమని ఎలాంటి ఎరుకు ఇబ్బంది సమస్యలు ప్రమాదాలు జరగకుండా సాతాను సంబంధమైన వలనన్నీ కూడా నాయన సమస్తాన్ని నిర్వీర్యము చేసి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాను. సమస్తంలో కూడా నీ దేగాలసలు కప్పచెప్పుకొనొచ్చు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా నీ దీవించి ఆశీర్వదించమని మీరు మరింతగా భక్తిలో అంచెలంచెలుగా ఎదిగే భాగ్యం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక.